కపుల్ అని చెప్పడం కన్నా మోస్ట్ ఎంటర్టైనింగ్ కపుల్ అని చెప్పొచ్చండి. తన పేరు బాలాజీ, తిన పేరు హృదయాని అండి. ఇది లవ్వా అరేంజ్డ్? చెప్పండి సార్. ఇప్పటికి చెప్పేశారా? చెప్పలేదు, నువ్వు దొంగ. రైట్, హైర్ ఉన్నాడు. ఈ అబ్బాయి అయితే బాగుండు అని ఎట్లా అనుకున్నారు మీరు? పెద్ద హైర్. మీరు ఆవిడ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారండి అంటే ప్రపోజ్ చేయడానికి? 2006 లో డిగ్రీ ఇంటర్నేషనల్ కాలేజ్ అనమాట. చదవలేదు సార్. ఆ పొట్ట గురించి ఇందాక మంచి డైలాగ్. ఇప్పుడు పట్టుంటే తప్పే ఉంటుంది. ఆయన చేస్తున్న ఉద్యోగం ఏమిటి? ఐటీ. ఆ మాత్రం ఉండకూడదు? ఏం ఫ్యూచర్ లో మీకు రాదంటారా? ఏమండి మిమ్మల్ని కోడళ్ళు వచ్చే వయసులో ఈ డాన్స్లు అవసరం అంటే కోడళ్ళతో కూడా చేస్తాను. ఎక్కువ మాట్లాడుతున్నా, మనవరాలతో కూడా చేస్తా, నా మనవాళ్ళతో కూడా చేస్తా. మీ అమ్మగారి గురించి ఎక్కడ చెప్పట్లేదు. ఆ టైంలో ఎలా మేనేజ్ చేశారు? ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మొగుడు సంపాదిస్తున్నాడు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ₹1,00,00,000 ఇల్లు, అది చిన్న ప్రాబ్లం వల్ల, అది కూడా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రాణం పోయిన సీక్రెట్స్ మాత్రం ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎదుటోళ్ళని వీళ్ళు చెడిపోవాలని కోరుకుంటే వాడు చెడిపోడు, మనమే చెడిపోతాం. మీ తమ్ముడు కూడా అంత కాళ్ళు పట్టుకునేంత స్టేజ్కి వచ్చిందంటే మళ్ళీ ఆ తప్పుని లైఫ్ లాంగ్ ఉంచుకోకూడదు అనుకున్నాను. ఏ విషయమైనా దేవుడు రాయింది జరగదు. వీళ్ళకి పని పాట ఉండదేమో, రోజంతా రీల్సే చేసుకుంటూ కూర్చుంటారు. నా వల్ల నువ్వేమి ఇదైపోలేదు, నీకేమిటి అంత బాధ? ఇదే టెక్నాలజీ ఆ రోజుల్లో ఉండుంటే చాలా పద్ధతిగా ఉండేది. అసలు ఎందుకు బతుకుతున్నామో తెలియని టైం ఉంటుంది, అసలు ఉండకూడదు అన్న టైం ఉంటుంది. దాన్ని దాటుకొచ్చేటోడే నిజంగా ఉండేటోడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఇవాళ మీ ముందుకి క్యూట్ కపుల్ అని చెప్పడం కన్నా మోస్ట్ ఎంటర్టైనింగ్ కపుల్ అని చెప్పొచ్చండి. ఈ మధ్య కాలంలో చాలా మంచి వైరల్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నారు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే నార్మల్గా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మనం కొంచెం ఫేమ్ తెచ్చుకోవాలి అంటే ఒకంత కష్టమైన పని. ఎందుకంటే అంత తొందరగా ఫాలోవర్స్ కావచ్చు, అంత తొందరగా రీచ్ కావచ్చు, కొంచెం కష్టమవుతుంది. కానీ ఈవిడ విషయంలో అది మొత్తం సీన్ రివర్స్ అన్నమాట. చేసిన ఒక్క వీడియోతో, అంటే ఫస్ట్ వీడియోతోనే ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఆవిడ గురించి నేను చెప్పడం కన్నా మీకు వాళ్ళని చూపిస్తేనే ఇంకా బాగుంటుంది. ఈ ఇంటర్వ్యూ మీకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, నేనైతే ఇది మీకు పక్కాగా చెప్పగలను. అండ్ ఫస్ట్ అయితే వాళ్ళతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్లీ నేను మీ పేర్లు నేను ఇంట్రోలో చెప్పలేదు అనమాట. సో అంటే చాలా వరకు తెలియదు మీ పేర్లు ఏంటి అనేది. సో వాళ్ళ కోసమని ఒకసారి మీ పేర్లు చెప్పేస్తారా? తన పేరు బాలాజీ, తిన పేరు హృదయాని అండి. అయ్యో, ఫస్ట్ ఒకరి పేరు ఒకరు చెప్పేసుకుంటున్నారు. ఓకే. అండ్ అంటే నార్మల్గా నాకు ఇద్దరి గురించి తెలుసుకోవాలి అని ఉందనమాట. తెలుసుకునే ముందు ఒక చిన్న డౌట్ ఉండిపోయింది. ఆ డౌట్ ఏంటి అంటే మీ ఐడి 143 బెస్టీస్ అని ఉంది, ఏంటి దానికి అర్థం అసలు? యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటేనండి, ఈ ఇన్స్టా అనేది నేను స్టార్ట్ చేసి 4th month. ఓకే. అయితే నేను అంతకు ముందు 2019లో టిక్ టాక్ ఉండేది. తను చాలా స్ట్రిక్ట్. ఆయన వీడియోస్, కెమెరాలు, సోషల్ మీడియా ఇలాంటివి అస్సలు కుదరదు. ఆ టిక్ టాక్లోనే నేను చిన్నగా పెట్టుకొని ప్రైవేట్గా నాకు నేను చూసుకోవటానికి పెట్టుకున్నాను.
చేసుకుని ప్రైవేట్లో పెట్టుకుని ప్రైవేట్లో పెట్టుకొని స్టేటస్లో పెట్టుకునేదాన్ని. స్టేటస్లో కూడా మళ్ళీ తనకు కనిపించకూడదు, హైడ్ చేసేవాళ్ళ హైడ్ చేసేదాన్ని. తెలుసా అండి మీకు ఈ విషయం? తర్వాత తెలిసింది. అంటే ఒకరోజు సడన్ గా ఏమైంది, నాకు ఈ స్టిల్ ఇప్పటికి కూడా ఈ ఇన్స్టా గురించి వీటి గురించి పూర్తిగా తెలియదు. నాకు ఏ విషయం నా వరకు ఎంతవరకు అంతవరకు జోక్యం చేసుకుంటాను. సడన్గా ఒకసారి తను కాల్ చేశారు నాకు, నువ్వు టిక్టాక్లో వీడియోస్ చేస్తున్నావా అని. గుండె ఆగిపోయింది. అవును అంటే మొత్తం టోటల్ అన్నీ డిలీట్ చేయాలి అన్నారు. సరేనని చెప్పేసి లేదు నేను ప్రైవేట్లో పెట్టుకున్నాను, బట్ అది ఎలాగా ఏందో నాకు తెలియదు, ఏ బటన్ నొక్కి ఏ నొక్కేనో తెలియదు అంటే సమస్య లేదు అని సార్. నాకు నేను సరదాగా చేసుకునేదాన్ని, నేను దాచుకునేదాన్ని. 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత తన ఆఫీస్ లీవ్ కదా, ఇంట్లో ఉన్నారు. సరేలే కొంచెం మనం ఏదైనా ఎంకరేజ్ చేద్దామని తనతో స్టార్ట్ చేస్తే సస్యమిరా. అయితే అదే ఇంట్లో ఏదైనా వంట విషయంకి వచ్చేసరికి సరదాగా వీడియో చేసుకో, అది కూడా ప్రైవేట్. 2020లో అనుకుంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. 21 వచ్చేసరికి నాకు పెద్ద ఐడియా లేదు. మోజో అనే ఒక యాప్ వచ్చింది. మోజో అనే ఒక యాప్ వస్తే సరే తను ఖాళీగానే ఉన్నారు, కొంచెం నేను చేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ అంటే ఓకే జస్ట్ చిన్న కొంచెమే ఛాన్స్ ఇచ్చారనమాట. స్టార్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది, అది కూడా నాలాగే ఇద్దరం కలిసినప్పుడు వీడియోలు పోస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దానికి ఏ ఆప్షన్ ఉందో తెలియదు, ఏం తెలియదు. సడన్గా అది ఫాలోవర్స్ అని తెలియదు, నాకు అసలు నథింగ్ ఏం తెలియదు. అది అలా నెమ్మది రన్ అవుతున్నప్పటికీ ఒకరోజు నాకు తెలియదు. ఒకరోజు నా స్టేటస్, నా తాలూకు వీడియో వేరే వాళ్ళ స్టేటస్లో పెట్టుకున్నారు మా ఊర్లోనే. అది నేను చూసాను. ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగా. అదేంటక్క ఆ వీడియో చాలా వైరల్ అయింది. వైరల్ అంటే ఏంటి అని అనుకున్న తర్వాత అప్పుడు చూసేసరికి మంచిగా ఉంది అంతే. దానికి మెసేజ్లు ఉంటాయని తెలియదు, దానికి మెసేజ్లు పెడతారని తెలియదు, ఏం తెలియదు. తర్వాత మా హస్బెండ్ కొంచెం కాస్త నెమ్మది ఒక్కొక్క అడుగు వేయించి తను నేను కలిసి ఒక రీల్ చేసాం. చాలా మంచి రీల్. ఆ రీల్కి దగ్గరగా ఒక 200 మెసేజెస్ ఉన్నాయి. ఈవెన్ తనకు తెలియదు ఈ విషయం ఇప్పటి వరకు, తెలియదు. అయితే నేను ఇదేంటి అని కెలుకుతున్నా, నాకు ఆనందం అనమాట. అయ్యో టిక్ టాక్లో అయితే మనం ఇలా చేసాం, ఇలా బాగుంది కదా అని వెళ్తుంటే దాంట్లో మీరు హస్బెండ్ వైఫ్ అండ్ అయితే ఇంట్లో చూపించుకోండి, వీడియోస్లో ఎందుకు చూపిస్తారు, అవసరమా అని పెట్టాడు. పెద్దగా పెట్టలేదు. అప్పుడే మొదటిది నేను దానికంటే ఇంతకుముందు ఇంకెన్ని పెట్టుంటారో నాకు తెలియదు, ఇంకేం చేయాలో తెలియదు. చాలా బాధ అనిపించింది. ఇప్పుడిప్పుడే తను నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. అలాంటి మెసేజ్లు చూస్తే మళ్ళీ నన్ను వచ్చేసేస్తాడని మా పిల్లల దగ్గరికి వెళ్ళాం. నాన్న ఇలా ఉంది నాన్న, ఎట్లా ఇది డిలీట్ చేయాలి. డిలీట్ చేసేసాను. ఎలా నానంటే ఎందుకు మమ్మీ దానికి అంత కంగారు పడుతున్నా, మెసేజ్లు ఆపే అన్నారు. నాకు తెలియదు నాన్న అంటే మెసేజ్లు ఆపేసి నుంచి నెమ్మదిగా అలా స్టార్ట్ చేస్తూ తను నేను స్టార్ట్ చేసాం. సో ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే దగ్గర 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్నాం, స్టిల్ ఫ్రెండ్స్. సో తనది నాది తను పెద్దగా ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఇది బాగుంది కదా, బెస్టీస్ అనేది బాగుంది కదా అని 143 బెస్టీస్ అని 2022లో అందులో మోజ్లో స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాంట్లో 5,63,000 మంది ఫాలోవర్స్ నాకు. ఓకే అయిన తర్వాత ఇది ఇలాగే అవుతుంది. తను నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక 4 months బ్యాక్ ఇట్లాగే కూర్చున్నాం. ఎందుకు ఇన్స్టా ఓపెన్ చేయట్లేదు, నువ్వు ఓపెన్ చేయొచ్చు కదా అంటే వద్దు వాళ్ళు దాంట్లో అనుకో మెసేజ్లు అన్నీ ఆపేసాం. నాకు అది అలవాటు అయిపోయింది, ఆ యాప్ అలవాటు అయిపోయింది. ఈ యాప్ అలవాట్లేదు. నేను బయటకే చాలా కూల్గా, అంటే చూసిన వాళ్ళు వైఫ్ మాట ఎంత బాగా వింటారో అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్లీ రియల్గా అది కానే కాదు. నేను వీడియోస్కి ఒప్పించడానికి నాకు 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు. అది కూడా అది చేసే వీడియో ఏమిటి అనేది ప్రతిదీ మాట్లాడుకొని మేము నాకు అంత జాగ్రత్తగా పిల్లల దగ్గరికి వెళ్ళి అడుగుతా. మా ఇంట్లో ఉన్న మంచి ఇదేంటంటే పిల్లలతో కూడా అడుగుతా. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నానంటే ఏ చీర కట్టుకోవాలి అని పిల్లల్ని అడుగుతా, ఇలా ఏ వాచ్ పెట్టుకోవాలని పిల్లల్ని అడుగుతా. చాలా వరకు కూడా నేను వాళ్ళ మీద డిపెండ్ అయ్యేటట్టే ఉంటా. చూసిన వాళ్ళందరికీ అసలు ఈమె అనుకుంటారు, యాక్చువల్లీ టోటల్ రాంగ్ అది. అయితే అట్లాగా ఇన్స్టా తనే ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించేటప్పుడు చెప్పారు నాకు ఏమని, నేను అడిగా. అక్కడంటే అంతా నాకు తెలిసిపోయింది, ఇన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి
ఇక్కడ ఎవరో తెలుసో తెలియక బ్యాడ్ కామెంట్ పెడితే మన ఇద్దరి మధ్యన ఆ టాపిక్ రాకూడదు, ఓకేనా? దాన్ని ఎలా డిలీట్ చేయాలి ఏమిటో చూసుకోవాలి అంటే ఇవన్నీ ఎందుకు అని నా పెద్ద అబ్బాయి అన్నాడు. అవన్నీ ఎందుకు ఆఫ్ చేసేద్దాం అనేసిన తర్వాత యాక్చువల్లీ మీరు చూసిన వీడియో ఫస్ట్ రీల్ అనుకుంటున్నారు, కాదు, అంతకుముందు పెట్టా, చిన్నగా పెట్టా, చాలా అది ఇంట్రెస్ట్ లేకుండా పెట్టా, దీనికోసం పెట్టా. స్టార్ట్ చేసింది తన కోసమే, ఎందుకు అని చెప్పి తన కోసమే. మీరు నమ్మరు, 100 మంది దగ్గరికి 100 ఫాలోవర్స్ రీచ్ అవ్వటానికి నాకు 1 మంత్ పట్టింది. 100 అయ్యింది, నవ్వుకునేదాన్ని 99కి వచ్చేసేది, 99కి వచ్చేసేది. సడన్గా ఒక రోజు ఏంటో మరి వినాయక చవితి రోజు తను నేను మీరు చూసిన పెట్టాను నాకు. అయితే అప్పటి వరకు నావన్నీ మెసేజ్లన్నీ ఆఫ్లోనే ఉంటాయి. 1 మంత్ తర్వాత అదే రీల్ నాకు వచ్చింది. బా డ్యాన్స్ అంటే ఇది కదా అని చెప్పి ఏం చేశారు సామి అని ఏదో తమిళంతో వచ్చింది. నేను నాకు కంగారు వచ్చింది మెసేజ్లు అన్నీ చూసి, మొత్తం చూసి ఎక్కడ ఒక్కటి బాధ పెట్టేటట్టు ఏదీ లేదు. చూపించాను అంటే గుడ్ కదా అంటే అప్పుడు ఆలోచించాను, ఇప్పుడు నేను ఫేమస్ అయినా అవ్వకపోయినా రీచ్ అయినా అవ్వకపోయినా నాతో ఒకరు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఓపెన్లోనే పెడతారు. నువ్వెందుకు ఓపెన్గా పెట్టావు నేను అడగలేను, అదేదో తిట్లేదు నేను తింటానని చెప్పి అప్పటి నుంచి మెసేజ్ ఆన్ చేయడం పెట్టాను. మొత్తానికి అసలు ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే అసలు మొత్తానికి వీడియోసే వద్దు, సోషల్ మీడియానే వద్దు అన్న మనిషిని కూడా మార్చేశారు. అండ్ ఆయన బాగా అర్థం చేసుకున్నారు కూడా. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి, ఇప్పుడు వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని వీడియోస్ ఇదే పని ఏమనుకుంటారు. తనకి సాటర్డే సండే హాలిడే, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏం వీడియో చెయ్యాలి అన్నది నేను తనకు పంపిస్తాను, సాంగ్స్తో సహా పంపిస్తాను. సో బాలు ఈ వీడియోస్ మనము చెయ్యాలి అని సోమవారం నుంచి శుక్రవారం వరకు జస్ట్ అనుకుంటాం, సాటర్డే సండే చేస్తాం. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంటి పని, తన ఆఫీస్ పని ఇవే ఉంటాయి. సాటర్డే సండే మాత్రంకే వీడియోస్కి మేము కాస్త టైం ఇస్తాం, మిగతా టైం అంతా ఫ్యామిలీ డేనే మాకు. చూసిన వాళ్ళు ఇంకా రోజు చేస్తున్నారు అదే ఇది అని అనుకుంటుంటారు. అదే ఓకే. అండ్ దీని గురించి ఇంకా బాగా తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే నేను మీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సో విడివిడిగా తెలుసుకుందాం ఇద్దరిది కూడా. సో అసలు మీది ప్రాపర్ ఎక్కడ, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం, అలాగే మీది కూడా. మాదొచ్చి ఒకప్పుడు విజయనగరం జిల్లా, ఇప్పుడు మన్యం జిల్లా, పార్వతీపురం దగ్గర గుమ్మలక్ష్మీపురం అండి. నేను పుట్టి పెరిగింది. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తాటిపూడి రెసిడెన్షియల్ స్కూల్ అని విజయనగరం దగ్గర ఉంటుంది, ఎస్కోట పక్కకి. 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మా సొంత ఊర్లో చదువుకున్నాను. డిగ్రీ ఇంటర్నేషనల్ కాలేజ్ అనమాట, అంటే చదవలేదు సరిగ్గా. నా దృష్టిలో అది చాలా ఇంటర్నేషనల్ ఎడ్యుకేటెడ్ అనమాట. అది డిగ్రీ పాస్ అవ్వలేదండి, వదిలేసాను అంతే. డిగ్రీతో కంప్లీట్ చేస్తారు. మీరండి, మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అండి. యాక్చువల్గా మా ఫాదర్ వచ్చి డిఫెన్స్ ఎంప్లాయీ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో చేసేవారు. ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసారు. సో హైదరాబాద్ ఇక్కడ జాబ్ చేయడంతో నేను నాతో ఇంకొక తమ్ముడు ఇద్దరం ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. అండ్ ఎడ్యుకేషన్ అంతా కూడా హైదరాబాద్లోనే బీటెక్ వర్క్ చదివాను. నేను ఇప్పుడు ఐటీలో పనిచేస్తున్నాను. నేను ఐటీలో పనిచేస్తాను, సాఫ్ట్వేర్లో. అండ్ యూఎస్ క్లయింట్కి వర్క్ చేస్తాను నేను. నాదంతా కూడా నైట్ టైమింగ్స్ అయిన జాబ్ అంతా కూడా నైట్ షిఫ్ట్. అబ్బా, నైట్ షిఫ్ట్ కష్టాలు తెలుసుకోవాలని నాకు చాలా ఉంటుందండి. ఒకసారి నైట్ షిఫ్ట్ కష్టాలు చెప్తారు. చాలా కష్టం అండి. ఏంటంటే ఎటు వెళ్ళటానికి ఉండదు మనకి, ఈవినింగ్ టైమ్స్లో ఏ పార్టీస్ ఉన్నా ఎక్కడికి వెళ్ళటానికి ఉండదు. లాగిన్ చేసామంటే మీటింగ్స్తో సరిపోతుంది, ప్రాపర్ స్లీప్ ఉండదు. అండ్ డే టైమ్ లైఫ్ సైకిల్ అండ్ డైట్ కూడా మనకి ప్రాపర్ గా ఉండదు. సో దానివల్లే కూర్చుని కూడా నాకు పొట్ట పెరిగిపోతుంది. ఆ పొట్ట గురించి ఒక మంచి డైలాగ్ ఏమిటండి, ఇప్పుడు పట్టుంటే తప్పే ఉంటుంది. ఆయన చేస్తున్న ఉద్యోగం ఏమిటి, ఐటీ, ఆ మాత్రం ఉండకూడదు. ఏం ఫ్యూచర్ లో మీకు రాదంటారా? ఏమండి, మిమ్మల్ని పొట్ట అంటే మాత్రం బాగోదు, జాగ్రత్త. కానీ నిజం చెప్తున్నాను, మీ వాయిస్ చాలా బాగుంది. ఆ వాయిస్ లో ఆ బేస్, ఆ డిగ్నిటీ చాలా బాగుంది. విన్న వాళ్ళు కూడా అదే అనుకుంటారు. చూడండి, ఫస్ట్ టైం అని నేను విన్నాను. ఇలాగా ఇంత దీనిగా వాయిస్ గురించి ఇంత బాగా మాట్లాడతా.
మీకు తెలియదా? అంటే రోజు అలవాటు అయిపోయింది కదండి. ఎల్లేనండి మీ పెళ్ళయి? కరెక్ట్గా 2005లో అండి మా పెళ్ళయి. 19 years అయింది. 19 years అయింది. అండ్ మీ వీడియోస్ చూస్తున్న దగ్గర నుంచి ఎలాంటిదంటే వీళ్ళు అరేంజ్డ్ లవ్ అనేది తెలియదు ప్రాపర్గా. మీరు వీడియోస్ వరకే చెప్తారు కానీ మీ పర్సనల్ లైఫ్ తెలియదు కాబట్టి నాకు తెలుసుకోవాలి అని ఉంది. మీది లవ్వా అరేంజ్డా? చెప్పండి సార్. మీరు మాది లవ్ మ్యారేజ్ అండి. లవ్ మ్యారేజ్. మీది లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ మాది. ఓకే. అంటే మీరు అంటే మీరు ఒక్కటి సినిమా చూసుండొచ్చు. ఒక్కటి సినిమా చూసారా? చూసాను. మాది కూడా అలాంటి ఒక టైప్ ఇంట్లోంచి వచ్చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. చేజింగ్లు చేజింగ్స్ అన్ని చాలా ఉన్నాయి. కాకపోతే మాకు ఆర్టీసీ బస్ కాపాడింది. ఆర్టీసీ బస్? అమ్మో, ఏదో మొత్తానికి మంచి స్టోరీ ఉంది. అసలు చెప్పండి, ఎక్కడ విజయనగరం, ఎక్కడ మీది రాజాలు అన్నారు కదా? హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? విజయనగరం. ఎలా ఈ ట్రైన్ రెండు ఎక్కడ అసలు? యాక్చువల్గా ఏంటంటే మేము జాబ్ చేసేటప్పుడు నా కొలీగ్ వచ్చి వీళ్ళ కజిన్. సో అప్పుడు ఆ టైంలో నాది 1100 ఫోన్ ఉండేది, నోకియా 1100. సో ఈమె కాల్ చేయాలంటే నాకే కాల్ చేసేది, వాళ్ళ అన్నకి ఫోన్ లేదు. సో నాకు కాల్ చేసేది. నాకు కాల్ చేసినప్పుడు అలా ఫోన్లో పరిచయం ఇలాగా. అండ్ వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్ళాను ఒకసారి. వెళ్ళినప్పుడు పరిచయం అయింది. తర్వాత నేను ఇంట్లో చెప్పకుండా కలవటానికి వెళ్ళటం, ఒక 2 సార్లు వెళ్ళి కలవటానికి వెళ్ళాము. తర్వాత ఒకరు ఫైండ్ ఏమైందంటే వీళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తుంటే ఆ రోజు నేను అరౌండ్ 8 o'clockకి ట్రైన్ ఎక్కేయాలి. ఇద్దరం ఒక ఓపెన్ ఏరియాలో కూర్చున్నాము. అండ్ షీ వాజ్ హోల్డింగ్ మై హ్యాండ్ లైక్ దిస్. పట్టుకుంది, కూర్చుంది. చెప్పేశారా? అసలే నువ్వు చెప్పలేదు. నువ్వు దొంగ దాచేస్తున్నారు. నువ్వు విజయనగరం బస్ స్టాండ్ దగ్గర దిగిపోయి వేరే బస్ ఎక్కిపోయి నాకు నువ్వు ప్రపోజ్ మర్చిపోయి చెప్పానా? చాలకండి అడగండి. మీరు చెప్పండి. మా అన్న పెళ్ళికి వచ్చారు. పెళ్ళికి వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి నేను బొబ్బిల్లో బొబ్బిల్లు బస్ స్టాండ్కి రిసీవ్ చేసుకోవడానికి నేను మా బ్రదర్ వెళ్ళాం. ఒక 6 మంది ఫ్రెండ్స్ వచ్చారు, మా అన్న తాలూకు వాళ్ళు. వస్తే ఇన్నర్ కూడా చెప్పేస్తున్నాను మళ్ళీ ఏమనుకుంటున్నాను. తను 6గురిలో తినొక్కనే నాకు తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. నేను ఆటో దిగుతూ వస్తుంటే దూరం నుంచి వీళ్ళు కనిపిస్తున్నారు. నేనైతే అనుకున్నాను బాగా తెల్లగా ఉండేవాడు. అందరూ అయితే వద్దులే ఎప్పుడు అయితే ఈ అబ్బాయే బాలు అయితే బాగుండేది, ఈ అబ్బాయి బాలు అయితే బాగుండేది అనుకుని మనసులో వెళ్ళా. అప్పటి వరకు ఈయన మొహం చూడలేదు. అప్పుడు ఈ ఫోన్స్ అవేం లేదు కదా. ఫోన్ లో ఎంత కాలం అలాగా మీరు అది కూడా ఎక్కువ లేదు. మా అన్న కోసం 2 months, ఒక 2 నిమిషాలు. అప్పట్లో కూడా టైం కదా డబ్బులు కట్టేది, ఎస్టీడీ షాప్స్ ఉండేవి. అయితే వెళ్ళా అనమాట. అందరూ మంచి హైట్గా అన్నారు. నేనైతే ఈ అబ్బాయి బాలు అయితే బాగుండేది అని చెప్పి వెళ్ళాను. ఇలా వెళ్ళాను, ఇలా చూపించి ఇక్కడ బాలు ఎవరు అని. మంచి హెయిర్ ఉండదు అనమాట, పెద్ద హెయిర్ ఉంటుంది. నేనే బాలు ఉంది. అయితే నేను అమ్మయ్య బతికించా. ఏదో లవ్ అని కాదు, ఫ్రెండ్ అయినా సరే అమ్మయ్య బతికించా అంటే డిస్క్రిమినేషన్. చూసారా, మంచి వైట్ హెయిర్ ఉన్నాడు, ఈ అబ్బాయి అయితే బాగుండు అని ఎట్లా అనుకున్నారు మీరు? అయితే ఇలా నేనే బాలు అని షేక్ అండి. అంత లేదు తనకి. నేనే బాలు అంటే అమ్మయ్య బతికండి, హాయ్ బాలు, హాయ్ అంటే మిగతా వాళ్ళు హాయ్ అని చెప్పి ఆటో ఎక్కాం. పెళ్ళి ఎక్కడ? నెల్లిమర్లలో పెళ్ళి. ఆటోలో కూర్చున్నాం. నేను బ్యాక్ కూర్చున్నాను అనుకో, నేను ఫ్రంట్ కూర్చున్నాను. యాక్చువల్లీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పాలి, అమ్మయ్యా ఇది కొంచెం బెటర్, ఈ 3 days గడిచిపోతుంది, కొంచెం బెటర్ అనుకున్నా. పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళిలోన ఏదో సరదాగా అని చెప్పి ఏదో ఇద్దరం, అందరూ వేరే లోకంలో ఉండేవారు. తిని మాత్రం వేరే లోకంలో ఉండేవాడు. వేరే లోకం అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎంజాయ్మెంట్లో అట్లా ఉండేవాడు. తిని మాత్రం వేరే లోకంలో ఉండేవాడు ఎప్పుడు చూడు. అయితే నాకు అదేంటి, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు పల్లెటూరు వస్తే కొంచెం చూపించాలనుకుంటారు. మేము హైదరాబాద్ వాళ్ళం, హైదరాబాద్ వాళ్ళమని కాదు, పుట్టి పెరిగాం కాబట్టి ఆ పాష్ని చూపించాలనో లేకపోతే ఏదో ఒకటి ఊర్లో దొరకని విషయం గురించి. తిని మాత్రంకి ఊర్లో నులక మంచం అని ఒకటి ఉంటుంది. ఓకే ఆ నులక మంచాన్ని దూరంగా వేసుకొని 2 చేతులు కింద పెట్టి చందమామని లెక్క పెట్టుకుంటున్నాడు, అది చుక్కలు లెక్క పెట్టుకుంటున్నాడు.
అంటే మనదు నాకు అసలే నోరు అవేం ఆగవు, ఏంటో తేడాగా ఉంది స్వామి అని వెళ్ళాను. హాయ్ అంటే వెంటనే టెన్షన్ అన్నట్టు కూర్చొని హాయ్ అంటే అందరూ అంత బాగా ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి పైకి చూస్తున్నావు, మా మమ్మీ గుర్తుకొస్తుంది, మా మమ్మీ గుర్తుకొస్తుందంటే మమ్మీ గుర్తుకు రావటం ఏమిటంటే అదే ఏం మమ్మీ అంటే పద మరి భోజనం. యాక్చువల్లీ మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ఫుడ్ విషయంలో ఎంత కరెక్ట్ అంటే ఏమున్నా ఉండకపోయినా కడుపు నిండా తిండి ఖచ్చితంగా. దీనికి మా ఊరు సైడ్ పెళ్ళిలో చాలా మంది వస్తుంటారు, కాస్త ఎక్కువ తక్కువ అవుతుంటుంది, ఉప్పు కారాల్లో మేమేం పట్టించుకో, మా సైడ్ కొంచెం తక్కువ అలా. వీళ్ళు అనేదానికన్నా మా హస్బెండ్ అయితే ఫుడ్ విషయంలో చాలా కరెక్ట్. అయ్య బాబాయ్ అది ఇంత తిన్నా సరే కరెక్ట్గా. ఎందుకు గుర్తుకొస్తుందంటే నాకు బాగా అదే నాకు ఇట్లాగా ఫుడ్ నేను విన్నర్లో తిండి కోసం ఈ రోజుల్లో ఎవరెలా అవుతారు అది నా భాష నాదనమాట అని చెప్పేసి కాసేపు మాట్లాడుకున్నాం కాసేపు. కానీ ఒకటైతే నాకు డిఫరెంట్ ఏంటి తెలిసిందంటే వచ్చిన ఫ్రెండ్స్ అందరిలోనే డిగ్నిఫైడ్గా ఒక ఎలాంటి అంటే నటిస్తున్నాడు అని మాత్రం కాకుండా ఆనెస్ట్గా ఉన్నదని తినని మాత్రం నాకు అప్పుడు అర్థమైంది. ఆనెస్ట్గా ఉన్నవాడు తినని అర్థమైంది. అయితే పెళ్ళి ఎట్లాగే జరుగుతుంది, కొంచెం ఒక మనిషి మీద కాస్త ఏదో ఉంటే కాస్త చూసుకుంటుంటాం కదా. నేను అటు ఇటు వెళ్తే ఇలా చూసుకుంటా, అటు ఇటు వెళ్తే ఏదో చూసుకుంటున్నా. ఎవరండి నేను ఆవేలండి. మీరేనా? లవ్ ఇట్ ఫస్ట్ సైట్ మీకేనా? అయితే అది ఫ్రెండ్షిప్ అనుకోండి, ఫస్ట్ రియల్గా అయితే ఫ్రెండ్షిప్ అనుకోండి. అట్లా చూసుకుంటూ ఉన్నా. సరే అయిపోయింది. తినికి ఏ రూట్ ఏటో తెలీదు, ఏ బస్ ఎక్కితే ఎటు వెళ్తాం అన్నది తెలీదు. పెళ్లి రోజు వచ్చేసింది. మా అన్న వాళ్ళ ఊరు నుంచి పెళ్ళికి వెళ్ళాలి, ఒకే బస్సులో ట్రావెల్ చేయాలి కదా, అందరం పెళ్ళికి వెళ్తున్నాం. పెళ్ళి అయిపోయింది అక్కడ. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒకే బస్సు ఎక్కి అక్కడి నుంచి తినేమనుకుంటున్నాడు, నాతో పాటు ట్రావెల్ చేస్తుంది అని అనుకుంటున్నా. విజయనగరం దగ్గర డ్రాప్ అయిపోవాలి, నేను నా వైపు వెళ్ళిపోవాలి, తిను హైదరాబాద్ వైపు వచ్చేయాలి. దిగిపోయాం. అంతవరకు ఎవ్వరూ ఏం చెప్పుకోలేదు, ఎందుకంటే 2 daysలో అన్నది అది ఇది కదా. దిగిపోయిన తర్వాత ఓకే బాలు బాయ్ అన్నాను. షాక్ తను, ఎందుకు బాయ్ చెప్తున్నా అన్న అంటే నేను వెళ్ళిపోవాలి కదా, నా బస్సు ఒక 10 నిమిషాల్లో వస్తుంది, నువ్వు ఇటల్లా. అవునా అంటే అవునంటే 1 minute 1 minute అని చెప్పాను. సరికి అక్కడి నుంచి వెళ్ళిపోయి పాపం మరి తిరిగి ఏవి మామూలుగానే హైదరాబాద్లో దారులు ఎత్తుకోవడం కష్టం. మొత్తానికి అయితే ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. గుర్తుందా అమ్మ? గుర్తుంది. ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇచ్చారు, తీసుకున్నాను. ఓకే బాయ్ చెప్పాను. తను ఎక్స్ప్రెస్ ఎక్కాడు, నేను ఆర్డినరీయే, మా ఊరు వైపు వెళ్ళేదంతా. అయితే తన కళ్ళల్లో ఏదో ఇది అనిపించి నేను ఎస్టీడీ షాప్కి వెళ్ళి తన ఫోన్కి కాల్ చేశాను. నాకు బాధ, తను ఏదో ఫీల్ అవుతున్నట్టు అనిపించి కాల్ చేసి ఎందుకు ఇచ్చారని అడగలేదా? అంత టైం లేదు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవాలి, నో రిజర్వేషన్స్, తన ట్రైన్ పట్టుకొని ఏదంటే అది ఎక్కాలి. అంత అంటే ఇప్పుడున్నంత ఇది లేదు, అలా ఏం లేదు, అదేం లేదు. తీసుకున్నాను. కానీ ఒక్కటి రోజు ఇచ్చినప్పుడు ఫీలింగ్ కాదు, తన కళ్ళల్లో ఫీలింగ్ తెలిసింది. అయితే ఎస్టర్డే అక్కడ బూత్కి వెళ్ళి కాల్ చేశాను, వెంటనే లిఫ్ట్ చేసి ఈ డైలాగ్ చెప్పవా, ఏం చెప్పావు నాతని? ఐ థింక్ ఐ లవ్ యూ అలా చెప్పలేదు. ఐ థింక్ ఐ హోప్ ఏదో చెప్పాడు, ఐ ఫీల్ విత్ యూ సంథింగ్ ఏదో చెప్పారు. ఆవిడ ప్రతిదీ గుర్తు చేసుకోవాలన్నారు కదా, చెప్పండి. ఐ యామ్ లవ్ విత్ యూ అని చెప్పేసి ఐ థింక్ ఏదో ఏదో అన్నారు. అప్పుడు నేనేమన్నాను, నువ్వు కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది నాకు నీ దగ్గర నుంచి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూలు చెప్పుకోలేదు అండి, మా ఆయనకి అసలు గుర్తులేదు. అదేంటి బాలు అలా అంటున్నా అంటే అదే నువ్వు నాతో పాటు ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు చెప్దాం అనుకున్నాను అంటే ఓకేలే మళ్ళీ కలుద్దామని చెప్పి. అంటే అక్కడ రేట్ పెరిగి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అయిపోతుంది ఎస్టీడీలోకి. ఇంకా బంద్ చేసేసా. నేను బస్సు ఎక్కి వచ్చేసిన తను వచ్చేసిన 10 daysకే తనకు మా ఎస్టీడీ షాప్ ఎదురుగా ఉండేది కాల్ చేసి, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి. మేలో పెళ్ళి అయింది మా అన్నది, తను జూన్లో వచ్చాడు. June 8th అడగన్నాడు, ఎప్పుడు కలిసారు అని అడిగాను. మీరు చెప్పేశారు June 7th or 8th, మళ్ళీ June 9th రిటర్న్ అయిపోవాలి నేను యాక్చువల్గా.
జూన్ 7th స్టార్ట్. అప్పటికి నేను వద్దన్నా, ఇది సిటీలో ఇక్కడ ఏమి ఉండవు, అలా ఉండదు, నువ్వు నన్ను చూసేసి జస్ట్ వెళ్ళిపోవాలి, ఇది పల్లెటూరు. అప్పుడు నేను జాబ్ చేస్తున్నాను. మీరు జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్ అండి? రికార్డ్ అసిస్టెంట్ అని కురుపం పక్కన ఒక గర్ల్స్ స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్గా చేస్తున్నాను అనమాట. జస్ట్ చూసి వెళ్ళిపోవటమే. నెక్స్ట్ ఇక్కడ ఎలాంటి ఆటోలు కూడా ఉండవు, ఏముండవు, చాలా ఇబ్బంది పడిపోతా ఉంటే చూసి వెళ్ళిపోతానని చెప్పి తను వచ్చి పార్వతీపురంలో దిగితే నేను పికప్ చేసుకోవడానికి నా ఫ్రెండ్తో నాతో పాటు జాబ్ చేస్తున్న అబ్బాయి పేరు బాగా గుర్తుంది, భాష. చాలా మా ఇద్దరిని కలిపింది. రియల్గా అయితే మమ్మల్ని ఇంత మాట్లాడించి కలిపింది ఆ అబ్బాయి. చెప్పాను, ఉన్నట్టు చెప్పాను, ఇట్లా ఉంది ఎంత, అదేంటి నీకోసం హైదరాబాద్ నుంచి వస్తే చూసి వెళ్ళిపోవటం ఏమిటి, ఒక పని చేయి, నువ్వు మార్నింగ్ వెళ్ళగా ఆఫీస్కి వస్తావు కదా, ఈవినింగ్ వెళ్ళిపోతావు కదా, నేను ఈవినింగ్ తీసుకెళ్ళిపోతాను, ఆఫీస్ దగ్గరే ఉండని ప్రాబ్లం లేదు కదా అని. సరే ఓకే అని చెప్పి చెప్పి తన రూమ్లో డ్రాప్, నా కోసం లిటిల్ హార్ట్స్ 2 ప్యాకెట్స్ తీసుకొచ్చా. చాలా ఫేమస్. ప్రేమించుకుందాం రా సినిమాలో అన్న అలాగా, అంతేనా, ప్రేమించుకుందాం. లిటిల్ హార్ట్స్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ దగ్గర పెట్టాను. మా ఫ్రెండ్ దగ్గర యాక్చువల్లీ హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, నేను ఆఫీస్కి ఏం పని నాకు, మా డాడీ అడిగాడు. మా డాడీ చాలా తెలివైన వాళ్ళు. అంటే నేనేమని చెప్పానంటే, లేదు డాడీ వెళ్ళాలి. ఇప్పుడంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఓన్లీ పేపర్ వర్కే, అవన్నీ ఇవి పిల్లల తాలూకా 1 month తాలూకా హాజరు ఇవన్నీ నేనే రాసుకోవాలి అని చెప్పేసి వెళ్తుండేదాన్ని. 8th వచ్చాడు, 8th కలిసాం, ఆఫీస్కి వెళ్ళిపోయాం. చక్కగా మాదంతా చాలా మొత్తం కొండల మధ్యన ఉంటుంది. సరదాగా కూర్చొని ఏం మాట్లాడుకున్నామంటే, మీ ఊర్లో ఏం దొరుకుతాయి, ఏం బాగుంటాయి, ఏం తినచ్చు, ఎక్కడ టిఫిన్ బాగుంటుంది అతను అడుగుతుండేవాడు. నార్మల్గా ఏంటంటే ఏం మాట్లాడాలో తెలియదు ఫస్ట్ థింగ్. అంటే ఎప్పుడు తనతో కూర్చుని ఫ్రీగా మాట్లాడింది లేదు కాబట్టి ఏదన్నా టాపిక్ ఉండాలి, వాట్ ఎవర్, ఏదో ఒక మాట్లాడుతుంటే కొంచెం ఇదవుతుంది అన్నట్టు అలా. మీ ఊర్లో ఏ రోజునట్టు సంత, ఆ సంతలో ఏం దొరుకుతాయి, ఇక్కడ వీళ్ళు ఎలా ఉంటారు అంటే నేను చక్కగా ఆన్సర్, నాకే టైం పాస్ అయిపోయేది. నెక్స్ట్ డే వచ్చి 9th మార్నింగ్, 8th ఈవినింగ్, ఆ రోజే వన్ డేనే మా ఫ్రెండ్ దగ్గర. మా ఫ్రెండ్ వాళ్ళ వదినకి శ్రీమంతం, వాళ్ళందరూ 2 days ముందే వచ్చేస్తున్నారు. ఆ రూమ్స్ అన్ని ఫుల్ అయిపోయాయి, తను ఉండడానికి లేదు. మా ఊర్లో రూమ్స్, హోటల్స్ ఏమీ ఉండవు. నేను బయటికి పిరికిదాల్లాగా కనిపిస్తాను, కానీ చాలా ధైర్యవంతురాలు. తనతో ఒకటే అన్నా, అక్కడ ఇక్కడ ఎందుకు, మా ఇంటికి రా అన్న. షాక్ తను. మా డాడీ మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. అయితే ఎలా, నేను ఏదో ఒకటి చేసుకుంటాను, నువ్వు దా అని చెప్పేసి నేను బస్సులో జర్నీ చేస్తుంటే, నేను ఎలా అయితే రికార్డ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నానో, నా దీంట్లోనే వర్క్ చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు నాకు చిన్నాళ్ళు, వాళ్ళు అవుతారు. కాకపోతే మా స్కూల్కి వాళ్ళ స్కూల్కి కొంచెం తేడా. నేను అంతా టోటల్ మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను. ఇంకా మా ఇల్లు చాలా దూరంగా కనిపిస్తుంది, బస్సులో ఉన్నా. కరెంటు పోతే బాగున్నాను అనుకున్నాను నేను. మీరు నమ్మరు, కరెంట్ పోయింది. కరెంటు పోతే అంత ఈజీగా రాదు మా ఊర్లో. అయితే ఈ చీకట్లోనే ఇంటిలో మొత్తం కలిగితే గడప లోపల కళ్ళుని తోసేలా అనుకున్నాను. అయితే వచ్చేసరికి ఇలా వచ్చేసరికి ఎవరైతే ఉండకూడదో ఆ బాబాయ్ ఉన్నారు. అంటే బాబాయ్ మా స్కూల్కి కొత్త కంప్యూటర్ టీచర్గా వచ్చారు, అసలు స్కూల్ అంతా ఎలా ఉందో చూసుకోవడానికి వచ్చాడు, అక్కడెక్కడా లేడని నేను ఇంటికి తీసుకొచ్చాను అనగానే వాళ్ళు ఊర్లో కొంచెం పద్ధతులు ఉంటాయి కదా అంటే, మా డాడీ దగ్గరికి వెళ్ళారు. ఏం కదమ్మా అని చెప్పాను అనేసి ఆ రోజు ఉన్నారు. ఆ రోజు ఉన్న తర్వాత నెక్స్ట్ తను కరెంట్ రాలేదండి? లేదు, వచ్చేసింది. ఒక 1 hourలో వచ్చేసింది. మా మమ్మీ చక్కగా వడ్డించింది. ఏం బాబు మీ పెళ్లిలో చూసుంటారు కదా, వాళ్ళు రాలేదు. మా ఫాదర్కి బాగాలేదు అప్పటికి. మా ఫాదర్కి బాగాలేదు. అయితే భోజనం అంతా తినేసామంతా. 2వ రోజు నైట్ 6:30కి నాగావళి ట్రైన్ ఉంది పార్వతీపురం నుంచి వెళ్ళిపోవాలి. తను వెళ్ళిపోవాలి. ఈరోజు నైట్ ఒక్కరోజు మా ఇంట్లో గడిపిస్తే మార్నింగ్ వెళ్ళి ఆఫీస్ పని మీదని తనకి ట్రైన్ ఎక్కించేసి ఇంటికి వచ్చేద్దామని అది మా ప్లాన్. సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాం
నేనంటే సెటిల్ అయినట్టే, గవర్నమెంట్ జాబ్ నాది. కొంచెం మీ అన్నయ్య అక్కడ లేరా? హైదరాబాద్లో. హైదరాబాద్లో ఉన్నారు. ఓకే. అయితే అది మా ప్లాన్, బాగా సెటిల్ అయిన తర్వాత అని చెప్పి. రెండో రోజు మార్నింగ్ తనతో పాటు నేను వెళ్ళిపోయా. ఎక్కడికి? అంటే ఆఫీస్ దగ్గరికి. తను ఆ రోజు వెళ్ళిపోవాలి కదా. అక్కడికి ఏమైంది, అదో మాట్లాడుకున్నాం. పార్వతీపురం వచ్చేసి రైల్వే స్టేషన్లోకి వచ్చినాం. ట్రైన్ వస్తుంది, అక్కడ కూచుకు అంటుంది. కూచుకు అంటున్నప్పుడు ఇలాగే జాబ్కి సంబంధించిన వాళ్ళు మాకు ఎదురుపడ్డారు. ఎదురుపడి ఏమన్నారంటే, ఎవరో కంప్యూటర్ టీచర్ అంట కదే, నాకు తెలియని కంప్యూటర్ టీచర్ ఎవరు తీసుకొచ్చావంట కదా ఇంటికి అని చెప్పి అడిగారు. అతను మా డాడీకి మంచి క్లోజ్ ఫ్రెండ్. నెక్స్ట్ వాళ్ళది గృహప్రవేశం ఉంది, కార్డు ఇవ్వడానికి నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే రావాలి, ఖచ్చితంగా ఈ టాపిక్ వస్తుంది. అమ్మ దొరికిపోయారు, అయిపోయింది డబ్బా అనుకున్నాను. అనుకుని అతనితో ఏదో చేస్తా సరే అంకుల్ ఇంటికి అని చెప్పి. ఇంతలోన భాష అని కాదు పేరు, మా ఫ్రెండ్ పేరు సురేష్. తను నీ నెంబర్ నుంచి కాల్ చేస్తే ఇట్లాగా సో ఇంట్లో నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు ఫస్ట్ ఫోన్ ఇవ్వు అన్న. ఏమన్నా చెప్పు. అదేంటంటే ఇంత దూరం వచ్చి మమ్మల్ని కలవకుండా వెళ్ళిపోతారు. నన్ను పొగిడాడు చెప్పలేదు. అదేలే, కలవకుండా వెళ్ళిపోతారా, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోండి అంటే సరే అని. ఓకే, ట్రైన్ మిస్ చేసుకో. నాకు ఫోన్ చేసి మీరు సో లక్కీ అండి అని అన్నారు మా ఆయన్ని. మా ఆయన చెప్పట్లేదు. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏంటి వస్తున్న ట్రైన్ని, అప్పుడు 110 రూపాయలు హైదరాబాద్, 30 రూపాయలు కట్ చేసుకుని 90 రూపాయలు ఇచ్చాడు కదా. యాక్చువల్గా ఏంటంటే వెళ్ళిపోవాలి, బట్ ఈయన ఎప్పుడైతే రమ్మన్నాడో సో టికెట్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకా ట్రైన్ టీసీ దగ్గరికి వెళ్ళాను, టికెట్ బుకింగ్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఇట్ వాజ్ అరౌండ్ 2 hours టైం ఉన్నట్టు, 1 hour ఎంత ఉంది టైం ట్రైన్ రావడానికి. అంటే రిఫండ్ స్టేటస్ అనేది దగ్గర అయ్యే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. సమ్ 70 రూపీస్ 80 రూపీస్ ఇస్తా అన్నాడు. మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, టికెట్ క్యాన్సిల్ అయిపోవాలి, ఐ హ్యావ్ టు స్టే అక్కడ. సరే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను, వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ బయటికి వచ్చాము ఇద్దరము. ఓపెన్ చాలా పెద్ద. అప్పటికేమైంది, నాకు ఈ డౌట్స్ అన్నీ తిరుగుతున్నాయి. అతను కలవటం ఇట్లా అవ్వటం అనేది డౌట్స్ అన్నీ నాకు కొంచెం మైండ్లో తిరుగుతున్నాయి. నెక్స్ట్ ల్యాండ్ లైన్ నుంచి ఇంటికి ఫోన్ చేశా. మరి నేను నైట్ వెళ్ళకూడదు కదా మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటే. ఫోన్ చేసి ఇట్లా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోతున్నాను అని చెప్పాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోతాను నైట్కి, రేపు మార్నింగ్ వస్తానమ్మా అని చెప్పి ఇంటికి ఫోన్ చేశాను ల్యాండ్ లైన్కి. అప్పుడు మా డాడీ కొంచెం సాగదీస్తూ మాట్లాడారు. కొంచెం నాకు అనిపించింది విన్నారు, మా డాడీకి ఏదో డౌట్ వచ్చింది అని నాకు అర్థమైంది. మా డాడీకి డౌట్ రావటం అంటే ఇంకా నిప్పుగుండంలో దూకేయటమే, ఇంకా లైఫ్ అంతా ఇంకేం ఉండదు అని వెంటనే నా మైండ్ సెట్ నైట్ అంతా బాగా తిరిగి తనతో ఓపెన్ ల్యాండ్లో మాట్లాడుకుందాం అని వెళ్ళి, అప్పుడు తను చేపట్టుకొని ఇంక ఇలా కుదరదు, నీతో పాటు నన్ను తీసుకెళ్ళిపో అని చెప్పి నేను అడిగాను. అంటే ఎంత డేంజర్ కాకపోతే తనకి అప్పటికప్పుడు మా డాడీ అనుకుంటున్నారో తెలియదు, ఏం తెలీదు, తన మాటల ద్వారా నాకు అర్థమైంది అది ఏదో మా డాడీకి ఒక చిన్న డౌట్ వచ్చింది అని చెప్పి. అయితే ఓకే ఓకే అని చెప్పి నాకు ఇంకా హ్యాపీ అని అనేసారు. అయితే ఇంకా తనతో అన్నా, ఇంకా వెళ్ళి తీసుకెళ్ళిపో, మా ఇంట్లో ఏదో చిన్న డౌట్గా ఉంది అంటే ఇంకా తనకి ఇంకా హ్యాపీ. ఇంకా వెంటనే తను ఇక్కడ ప్రపోజ్ ఎక్కడ అయ్యింది నాకు అది కనబడట్లేదు ముందు అంటే ఎత్తుకోవాలి మీరే. ఎప్పుడైతే తను నన్ను అడిగిందో అండ్ దేర్ వాజ్ ఇంకా వేరే థాట్ లేదు నా మైండ్లో. జస్ట్ అంటే మేము పనిచేసే దగ్గర మాకన్నా ఒక సీనియర్ ఉంటుంది రవీణ అని. వెంటనే రవీణ కాల్ చేశాను అనమాట. కాల్ చేసి అన్న ఇది ఇట్లా ఉందన్న అంటే, తమ్మి నువ్వేం భయపడకు, తీసుకొచ్చేసేయి, మేము పెళ్లి చేస్తాము అంటే. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా రెడీ అయిపోయారు అనమాట. వీడు ఈరోజు ఎక్కేస్తాడు, రేపు మార్నింగ్ దిగుతాడు, వీడిని తీసుకుపోవాలి, పెళ్లి చేసేయాలి. సో ఏం చేసాం, బస్ ఎక్కి ఎప్పుడైతే విజయనగరం వచ్చేటప్పటికి నేను ఇంటికి వెళ్ళాను కదా. అయితే రెండో రోజు మార్నింగ్ వెళ్ళాలి, ఎందుకంటే బట్టలు లేవు ఏం లేవు, ఎట్లా వెళ్ళిపోతాం ఇప్పుడు. వాళ్ళకి ఎంత అసలు వాళ్ళకి కనీసం ఒక ఆలోచన ఇవ్వాలి కదా. ఆ 12th స్కూల్స్ ఓపెనింగ్, June 12th స్కూల్స్ ఓపెనింగ్ అనమాట. సో నేను 12th మార్నింగ్ దిగేటప్పుడే కూడా మా గ్రామ దేవత వచ్చి నీలమ్మ తల్లి అని చెప్పి, మా గ్రామ దేవత ఒక్క లుక్ ఆవిడ వేపేసి, ఏం చేస్తున్నావో ఏం మరి నీ ఇష్టం, అసలు ఇంట్లో నుంచి మళ్ళీ బయటపడతానని, కానీ ధైర్యం ఎక్కువ, ఏదైతే అది అని చెప్పి వెళ్ళాను. ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి అందరూ, అంటే నా మనసుకి అనిపించింది యాక్చువల్లీ,
అయితే మా నిన్న పార్వతీపురం వెళ్ళావా అన్నారు. వెళ్ళండి డాడీ, కరెంట్ అది మన స్కూల్ తోలకి కరెంట్ బిల్ కట్టాలంటే పార్వతీపురం వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే రైల్వే స్టేషన్ దగ్గర కనిపించావంట. మరి చాలా తెలివిగా అడిగారు మా డాడీ. నేనేం పట్టించుకోలేదు, ఫస్ట్ రెడీ అయిపోయాను, బట్టలు సర్దుకున్నాను. ఈరోజు ఆ రోజు ఫ్రైడే ఏదో అనుకుంటా, ఫ్రైడే. ఈరోజు వెళ్ళి రేపు వచ్చేదానికి అన్ని బట్టలు ఎందుకమ్మా అని అడిగారు. అంటే తీసుకెళ్ళి పెట్టేస్తాను డాడీ, మళ్ళీ వారానికి ఒకసారి తీసుకెళ్ళడం ఎందుకు. నేను చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే యూజ్ చేసిన బట్టలు కూడా, మాసిపోయిన బట్టలు కూడా తీసేసి బ్యాగ్లో వేయటం మా సిస్టర్ చూసింది, మా అమ్మ వాళ్ళ అక్క కూతురు. మీరు ఒక్కరేనా ఇంట్లో? నేను, మా తమ్ముడు, ఇంకిద్దరు తమ్ముళ్ళు. అయితే వాళ్ళు లేరు అప్పటికి, వాళ్ళు చదువుకు హాస్టల్స్లోనే అందరూ. అది చూసింది. నేనేం చేశాను, నా గోల్డ్ ఉంది కొంచెం, ఎంతో ఆ గోల్డ్ పట్టుకొని ఇంకొచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇన్ని బట్టలు ఎందుకు అమ్మంటే, సారీ ఐరన్కి ఇస్తానని చెప్పాను. చిన్నానా ఐరన్కి ఇస్తాను డాడీ అని చెప్పేసి వచ్చేసాను. వచ్చింది ఎక్కడికి, నేను ఎక్కడైతే జాబ్ చేస్తానో ఆ ప్లేస్ వరకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు ఎక్కడో కొట్టి ఎస్టీడీ బూత్ నుంచి డాడీకి కురపం వచ్చేసానని కాల్ చేశాను. మాసిపోయిన బట్టలు కూడా తీసుకెళ్ళావంట కదమ్మా అని అడిగారు మా డాడీ. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను, ఉండకూడదు ఇంకా, ఎవరికి ఇచ్చావు ఐరన్కి బట్టలు అనే 2 క్వశ్చన్స్ వచ్చాయి. అసలు ఇంక ఉండకూడదు, ఏమైనా ఆలోచన ఉండేదేమో ఆ 2 క్వశ్చన్స్ రాకపోతే. ఉండకూడదు ఎట్లా, డబ్బులు ఎక్కడ, తన దగ్గర 70 రూపీస్ ఉన్నాయి, నా శాలరీ ఇంకా క్రెడిట్ అప్పటి చేతికి ఇచ్చేవారు, బ్యాంక్లో కూడా వేసేవాళ్ళు కాదు. మా టీచర్స్ అందరు నాతో పాటు జాబ్ చేస్తున్న వాళ్ళందరూ వస్తే అందరి దగ్గర 100 300 తీసుకొని ఇంకేం మాట్లాడటానికి లేదని చెప్పి మేము స్టార్ట్ అయింది మా జర్నీ స్టార్ట్ అయింది. ఏదో మమ్మల్ని నన్ను ఎక్కడ తీసుకెళ్తానన్నాడు, హైదరాబాద్ తీసుకొచ్చేస్తానని చెప్పాను. హైదరాబాద్ వెళ్ళిపోతా. నేనున్న సిచ్యువేషన్కి మాకు హైదరాబాద్ అంటే ఒక కంట్రీ, మా ఊర్లో ఒక కంట్రీ. అందుకే ఎవరైనా బయటికి హైదరాబాద్ వెళ్తే దేశాలు వెళ్ళిపోయాడు అని అనేవారు. అక్కడ మనసులోనేమో హైదరాబాద్ వెళ్తున్నావు అని చిన్నది ఎక్కడో ఉంటుంది కదా. అయ్యేసరికి బస్సులో కూర్చొని లేదు, కూర్చునేసరికి అక్కడ రాజమండ్రి, వయ్యా రాజమండ్రి అని ఉంది. ఆ బస్సు ఎక్కేసిన. ఎందుకు, మా తాత దగ్గరికి వెళ్ళిపోతా. అమ్మ బాబాయ్, నాకేమో హైదరాబాద్ అని చెప్పాను, ఇప్పుడేమో రాజమండ్రి తాత అన్నాడు. ఏంటో ఏదైనా అప్పుడు ఒక విషయం డిసైడ్ అయ్యా, ఇన్ కేస్ తనకు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే డైరెక్ట్ గోదావరిలో దూకాలి అనుకున్నాను, కానీ మా అమ్మగారింటికి వెళ్ళకూడదు. అప్పుడే ఫస్ట్ డే. నెక్స్ట్ తన బస్సులో కూర్చున్నప్పుడు తనతో ఒక మాట చెప్తా, నేను నీతో వస్తున్నాను కానీ ఏమని చెప్పా, నా గోల్డ్ నేనుతో వస్తున్నాను కానీ మా అమ్మ నాన్న వచ్చారంటే నా గోల్డ్ కానీ నా వస్తువులన్నీ తీసుకెళ్ళిపోతారంటే అన్ని ఇచ్చేద్దాం, మనకి అవసరం. అది ఎప్పుడు అసలు ఇంకా బస్ ఎక్కిన 10 నిమిషాలకి నన్ను రమ్మనడం అన్నది తక్కువ ఉన్నా నా గోల్డ్ నా బట్టలు అయితే అడిగేస్తారు. దీని మీద నీకు ఇదే లేదని, నాకు అసలు నువ్వు ఒక్కరితో ఉంటే చాలు అని తను చెప్పారు. సో నేను వాళ్ళ ఊరు రాజోలు ప్రయాణం. అంటే యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే బస్ స్టాప్కి వెళ్ళంగానే ఫ్రమ్ లాంగ్ జర్నీస్ ఎట్లా అంటే మన ఈవినింగ్ టైంలో హైదరాబాద్ బస్సు స్టార్ట్ అవుతాయి. అది రాజమండ్రి అనేది ఆంధ్ర దగ్గర డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్ కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి అది అరౌండ్ 12:30, 1 అవుతుంది మధ్యాహ్నం. సో నాకు మైండ్లో థాట్ ఏమొచ్చింది, ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. అప్పటికే వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు, నువ్వు ఐరన్ షాప్లో బట్టలు ఇవ్వలేదు, నువ్వు ఎక్కడ ఉన్నావు, సమ్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి పాస్ అవుట్ అయింది. సో నేను ఏమనుకున్నా, రాగానే బస్ కనిపించగానే హైదరాబాద్ వద్దు, రాజమండ్రి ఎక్కేస్తే మా తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మా తాతయ్యకి అంటే నేనంటే చాలా ఇష్టం. సో అనుకుని బస్ ఎక్కేసాము. బస్ ఎక్కిన ఇంకొక 1 అవర్ దగ్గరలో వస్తాము రాజమండ్రి అనేటప్పుడు మా మామకి కాల్ చేశాను. మామ ఇట్లా మామ ఇట్లా వచ్చేస్తున్నాము, అదేంట్రా ఇంత సడన్గా ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నావు, ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేది, ఏంటి ఏమైనా ప్రాబ్లమా అది అంటే ఏం ప్రాబ్లం ఏం లేదు అనుకో. తర్వాత దిగేటప్పటికి రాజమండ్రిలో దిగేటప్పటికి అరౌండ్ 10:30 ఎంతో అయింది. ఆ టైంలో బస్సెస్ ఉండవు. అయితే బయట వచ్చేటప్పటికి ఒక ట్యాక్సీ ఉంది. ట్యాక్సీ మాట్లాడాము. ట్యాక్సీ వాడు ఓకే చేశాడు. ఓకే, ఇంకా 2-3 గురించి వెయిట్ చేశాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి అరౌండ్ 12:30 ఎంతో అయింది. 12:30 అయింది. వెళ్ళాము. అయితే ఫ్రంట్ వరండాలో తాతయ్య పడుకుంటారు, ఆయన బయట పడుకుంటారు. మేము వెనకాల నుంచి వెళ్ళాము. ఇంటి వెనకాల నుంచి వెళ్ళి డోర్ కొట్టగానే మా అత్త డోర్ తీసింది. డోర్ తీసేటప్పటికి ఈమెను చూస్తుంది. ఈమె అమ్మాయి కూడా ఉంది కదా. చూసేటప్పటికి
అదేంటి బాబు నువ్వు ఇలాగొచ్చావు వెనకాల నుంచి, లేదు లేదు మీ ముందు నుంచి రండి, మీ తాతయ్య ముందు నుంచి రండి అని చెప్పేటప్పుడు ఓకే ఏముందని చెప్పేసి వచ్చాము. కొట్టంగానే మా అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ పడుకుంది లోపల, అమ్మమ్మ డోర్ తీసింది, లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి అమ్మాయి అని అడిగేటప్పటికి ఎవరంటే నీ మనవరాలు నేను పెళ్లి చేసుకోపోయినప్పటికి అని ఆమె షాక్ అయిపోయింది. అంతలోకి మా అమ్మమ్మ సరే వచ్చా చీకటి అయిపోయింది కదా ఫ్రెష్ అవ్వండి అంటే అంతకు మా తాతయ్య లేసి వచ్చారు. తాతయ్య లేసి వచ్చి ఏంటంటే అంటే ఇలా అని చెప్పారు, ఇలా జరిగిన తాతయ్య అంటే సరే నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేస్తావు ఏదో తెలుసు నాకు, సరే వచ్చారు కదా నేను చూసుకుంటాను, నేను పెళ్లి చేస్తాను. కాదు ఏం చేద్దాం, ఆడపిల్ల మనల్ని నమ్ముకొని వచ్చినప్పుడు పెళ్లి చేద్దాం. తాతయ్య అంటే వాళ్ళ తాతగారు ఏం జాబ్ చేస్తారు? మా తాతయ్య వచ్చి ఆయన సుబేదర్ మిలిటరీ ర్యాంక్ 1 ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యారు. ఆయన మొత్తం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అయితే నేను తిన్ని చూస్తున్న వాళ్ళ ఫ్యామిలీని ఒకలా ఊహించుకున్నాను. వీళ్ళింట్లో అడుగు పెట్టిన తర్వాత అసలు ఫ్యామిలీ అంటే ఇదా? వాళ్ళ తాతగారి ఇల్లు నైట్ టైం కదా నేను చూసింది, తెలియలేదు. మార్నింగ్ లేచా 6కి, నిద్ర పట్టదు కదా. మార్నింగ్ లేస్తే అసలు ఇల్లు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, ఈ చుట్టూ అంటే ఇలా చుట్టూ చూస్తే కొబ్బరి తోటలు, ఎక్కడ చూసినా పచ్చని పొలాలు. ఓకే ఊరంటే అలా ఉంటుందేమో అంటే నా కనుచూపు ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళ తాతగారిది మొత్తం. అక్కడ బావి అదంతా చాలా బాగా నచ్చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళ ప్రేమ, నేను ఎవరో తెలియదు, మనవడు తప్పు చేసి తీసుకొచ్చాడు, మందలించి పంపించాలి, మనవరాలు. వాళ్ళకి అదే వీళ్ళ తాతగారికి ఒక కొడుకు, 2 కూతుర్లు, మా అత్తగారు పెద్ద ఆవిడ, రెండో ఆవిడేమో ఇంకొక అత్తగారు, మూడో ఆయన వీళ్ళ మేనమామ. ఈవిడ ఎవరు అని అడిగితే నా కొడుకు కూతురు. నన్ను పరిచయం చేయటమే. నాకు నా శంకర్ కొడుకున్నారు కదా వాళ్ళ పాప అంటే స్టిల్ ఈ రోజు వరకు నేను నాన్న అని పిలుస్తాను, నన్ను కూతురు అని పిలుస్తారు. సో నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, ఓకే నేను మంచి ఇంటికి వచ్చాను. మరి ఈ ఒక్కడు మూవీలో సాహసం అనుకోండి ఎక్కడ స్టార్ట్ అయింది, సాగిపోనుకుంటూ బస్సు జర్నీ అండి. అంత పెద్ద ఇది అప్పుడు టెక్నాలజీ ఇంత లేకపోవటం వల్ల ఒక ఆర్టీసీ బస్ మమ్మల్ని బతికిచ్చింది అన్నారు. అదేనండి ఆ రాజోల ఆర్టీసీ బస్. అంతే. అయితే మార్నింగ్ లేచి రెడీ అయిన తర్వాత ఏంటి నా పరిస్థితి అంటే పెళ్లి చేసేద్దాం ఒకటే మాట. ఆయన మా అత్తగారికి కాల్ చేశారు. కాల్ చేసి మా పెద్ద పాప పెద్ద పిల్ల అన్నారు. నాయన చెప్పు అంటే ఏం లేదమ్మా బాలాజీ లాగా చేశాడు అంటే మా అత్తగారు ఏడుపు. మా అత్తగారు బాగా ఏడ్చాడు, బాగా అంటే బాగా ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తుంటే లాస్ట్లో అతని మాట, అదే నీకు చెప్దామని ఒక మాట, మీరు వచ్చినా రాకపోయినా పెళ్ళి అయితే అయిపోతుంది, మా పిల్ల ఆ పిల్ల వేరే అమ్మాయి కాదు అని చెప్పి. పాపం తనకి వద్దురా, మా మరిది గారు కాల్ చేసి అన్న వద్దురా అన్న, చాలా మంది కాల్ చేశారు, ఫ్యూచర్ ఉంది, కొంచెం సెటిల్ అయిన తర్వాత మనం వెళ్ళి మాట్లాడదాం అంటే నేను అప్పటింతవరకు చాలా సైలెంట్ కూల్గా మంచి పిల్ల అనిపించుకున్నాను. అంత ఈజీగా కనిపిస్తున్నానా? నేను వెళ్ళాను అంటే నాకు పరువు పోతుంది, నేను అక్కడ తలెత్తి బతకలేను. కావాలంటే గోదాట్లో దిగుతాను కానీ అటైతే వెళ్ళను, మీకు ఇష్టం లేకుండా అయితే చేయను. కానీ మీరేదో బాగా సంపాదించిన తర్వాత వచ్చి అడిగినా ఇచ్చే అంత ఇది లేదు అని చెప్తే మాకు జూన్ 15న అప్పనపల్లి అని వెంకటేశ్వర స్వామి, మీకు ఏమైనా ఐడియా ఉందో లేదో, అక్కడ మా పెళ్లి జరిపారు. చాలా బాగా చేశారు పెళ్లి. కాకపోతే మా అత్తగారు మామగారు అయింది. పెళ్ళి ఈరోజు నైట్ ఆపడానికి చూశారు, మేము పెళ్ళి అని చెప్పలేదు. 15కి పెళ్ళి అయిపోయింది, 16th ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చారనమాట. రావటం యాక్చువల్లీ ఏమైపోయిందంటే నేను తినితో వెళ్ళిపోతున్నానన్న సంగతి నాకు తెలీదు, తనకి తెలీదు. మా డాడీ ఏం చేశారంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళందరికీ తెలుసు అని తను పాపం వాళ్ళని తిట్టడం వల్ల వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. దానితో మా చెల్లి పెద్దనాన్నగారు పాప నాతో చాలా క్లోజ్గా ఉంటుంది, దానికే తెలియదు పాపం, రియల్గా తెలియదు. దాన్ని బాగా గట్టిగా పడిపోయేదానికి. అది రావటం నాతో కరాటీ కున్ఫు అన్ని కలిపి చేసింది అనమాట మా చెల్లి. నీ వల్ల నీ పరువే కాదు నా పరువుకు పోయింది, ఇట్లా చేస్తావు అలా చేస్తావు అని చెప్పి మా తమ్ముడు చాలా బతిమలాడాడు. మా తమ్ముడు నా కాలు కూడా పట్టుకున్నాడు. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళకూడదు, వెళ్ళేమో అటు చూడకూడదు, దీనికి ఏదైనా భరించాలి. అంటే లైఫ్ ఎలా ఉంటుందంటే 10 నిమిషాల ముందు తాళి కట్టినా
ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా, 5 నిమిషాల ముందు కట్టినా పెళ్ళి అయిపోయిందిరా, తర్వాత ఎవరిని చేసుకున్నా ఇలా అయ్యిందిరా అని మాట్లాడతారు. అదే కట్టిన వాడితో ఉండిపోతే ఏమట కానీరా, ఎవరితో తాళి కట్టించుకుందో అతనితోనే ఉంది అన్నది ఒకటి ఉంటుంది. అది ఎందుకు నేను బాగా గుడ్డిగా నమ్మాను. మా తమ్ముడు వాళ్ళకి చెప్పేశాను రానని. అప్పుడు మా డాడీ ఫోన్ చేసి, మరి మాతో సంబంధం లేనప్పుడు మా గోల్డ్ అవన్నీ ఎందుకు నీ దగ్గర అంటే, నాకు తెలుసు డాడీ ఇవి నాకు అడుగుతారని చెప్పి అన్నీ ఆల్రెడీ నాకన్నా ముందు కంగారు ఒక డబ్బాలో నీట్గా అన్నీ పెట్టేసి, నా బట్టలు వేసుకునే బట్టలు అన్నీ చెప్పులతో సైతం అన్నీ ప్యాక్ చేసేసి, మీరు అంత తొందరగా బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోండి అన్నట్టు మాకు యాక్చువల్లీ మా తమ్ముడికి అవేం అడగడం ఇష్టం లేదు. మా తమ్ముడు కూడా ఏదైనా అలాంటివి అంటే, డాడీ నేను మీరు మాట్లాడండి, అది ఎంతవరకు అక్కని తీసుకెళ్ళడానికి వరకు వాడు రిక్వెస్ట్ చేశాడు. కానీ ఇట్లాగా బట్టలు అలాంటి మెంటాలిటీ వాడు కాదు. అంటే బాధ అనిపించలేదా సొంత తల్లిదండ్రులు? తల్లిదండ్రుల గురించి ఆలోచించలేదు, తమ్ముడు గురించి ఆలోచించాం. అదే మీ తమ్ముడు కూడా అంత కాళ్ళు పట్టుకుని ఎంత స్టేజ్కి వచ్చిందంటే, నేను తప్పు చేశానేమో అన్న ఫీలింగ్ ఏమన్నా? తప్పు చేశానని తెలుసు, మళ్ళీ ఆ తప్పుని లైఫ్ లాంగ్ ఉంచుకోకూడదు అనుకున్నాను. కంటిన్యూ అవుతాం. అసలు దేవుడు ఎలా ఎందుకు రాశాడో, ఏ విషయమైనా దేవుడు రాయింది జరగదు, ఏదైనా సరే అది మంచమని చెడ్డమని. సో అలా కంటిన్యూ అయిపోయింది. అయితే ఆ రోజు ఏమైంది, ఇంకొక పెద్ద ఫన్నీ విషయం చెప్పాలి. బట్టలన్నీ ఇచ్చేసాను మొత్తం. అయితే మార్నింగ్ నిన్నట్టు వచ్చిన బట్టలు ఉతికేసి పైన ఆరబెట్టుకున్నాం. ఈవినింగ్ వచ్చి, ఈ డ్రెస్ మర్చిపోయా, ఈ డ్రెస్ ఇవ్వటం మర్చిపోయావు నువ్వు అన్నారు. పోలే, నేను అది ఒకటి ఉంది అని చెప్పి. తర్వాత వీళ్ళ మేనమామ భార్య నన్ను చాలా బాగా చూసుకున్నాడు. ఆవిడ బట్టలు అవన్నీ ఇచ్చారు. అక్కడ కొన్ని రోజులు 15 డేసే మా అత్తగారు వచ్చారు, మా బంగారం. కాదు పెళ్ళికి ఎవరు లేరు. 15 రోజులు కూడా కాలే. మా అత్తగారు వచ్చారు. మా అత్తగారు, మా మామయ్య గారు, వీళ్ళ తాతగారు, వీళ్ళ కాలు మొక్కు మొక్కుతానండి. వెళ్ళాము, ఇలా కాలు ఇలా మొక్కుదామని వంగేసరికి, అంటే అంత ప్రేమ నేను ఇప్పటి వరకు ఏ తల్లిదండ్రి నేను చూడలేదు, నాకు తెలీదు. మా వరకు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, కొడుకు అలాని. అసలు కొడుకుని ఇద్దరు పట్టుకొని కౌగులించుకొని ఏడుస్తుంటే నేను చూస్తుంది నిజమేనా, ఇంత ప్రేమలు ఉంటాయా? నన్ను ఒక్క మాట అనలేదు. నన్ను మా అత్తగారు కిస్ చేశారు, అక్షింతలు వేశారు, నా కోసం గోల్డ్ తీసుకొచ్చారు, డ్రెస్సులు తీసుకొచ్చారు. 10 నిమిషాలు మాట్లాడలేదు, తీసుకొచ్చేసి నా దగ్గర ఇలాగా మ్యాంగో జెల్లీ ఉంటుంది, మ్యాంగో జెల్లీ ఇలా తీసుకొచ్చి ఇలా ఇచ్చారు. ఇలా ఇస్తే తీసుకొని, మీరు తిన్నారా? నేను స్పీడ్గా కలిసిపోతాను, చాలా 5 నిమిషాలు. తిన్నారా అంటే, వద్దు నువ్వే తిను అని. అది ఎలా అయిపోతుంది? అక్కడి నుంచి మా లైఫ్ స్టార్ట్ అయింది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాము. తన జాబు, చిన్న జాబు, చిన్న ఫ్యామిలీ. అంటే తను ఎంత స్ట్రిక్ట్ అంటే, ఏమైపోయినా అడుగు తీసి బయటకు వేయకూడదు, జాబ్ చేయకూడదు, ఏం చేయకూడదు, పిల్లలు ఇల్లు అంతే, మా వరకే. మా అత్తగారు, మా మావయ్య గారు మా వరకే. నేను అలాగే వచ్చా. మా అత్తగారి దగ్గర చాలా నేర్చుకున్నా, వంటలు కానీ, ఆవిడ చేసే పద్ధతులు కానీ. ఏ రోజు ఒక కోడలికి చూసినట్టు చాలా క్లోజ్గా ఉంటాం. ఒక్కొక్కసారి చిన్న డిస్కషన్ వస్తే తనతో అంటుంది, నువ్వు నా కొడుకువే కాదురా, హృదయాన్ని నా కూతురు అని అంటుంది మా అత్తగారు. ఇంకా మా మావయ్య గారు అంటే ఆయన అసలు అండ్ ఇక్కడ ఓన్లీ అంటే మీ నాన్నగారు, అత్తయ్య, మామయ్య, మీ అమ్మగారి గురించి ఎక్కడ చెప్పట్లేదు. మా మదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే, 5th క్లాస్. అంటే ఎలా తెలుసుకోవచ్చా? ఓన్లీ హెల్త్ బాగోక చనిపోయారు. హెల్త్ బాగోక చనిపోయారు. మీకు ఎప్పటికీ ఉండిపోతుంది ఆ ఫీల్, మీ అమ్మగారు లేరనే ఫీల్. ఐఎమ్ సారీ, బట్ అంటే మీరు ఇందాక నుంచి మీ నాన్నగారి గురించే చెప్పారు, బట్ అమ్మగారి గురించి చెప్పలేదు అని. ఐ థింక్ అంటే మీ అమ్మగారు కూడా లేరు, మీ నాన్నగారు మిమ్మల్ని చాలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని ఉంటారు కదా. ఇప్పుడు ఓకేనా అండి అంతా? దాని తర్వాత ఎప్పటికీ యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? 5 years అండి, 5 years, 7 years తర్వాత మా డాడీకి ఒంట్లో బాగాలేదంటే వెళ్ళాం అనమాట. అప్పుడు కలిసాం. ఓకే, ఇప్పుడు ఉన్నారా మీ నాన్నగారు? లేరండి, మా నాన్నగారు చనిపోయి కూడా 6 years అవుతుంది, 5 or 6 years అవుతుంది. ఓకే,
ఆ 7 years లో మీకు ఎప్పుడైనా బాధ అనిపించేది ఎవరు అసలు ఎక్కడండి వీళ్ళు అలా చూస్తే కదా, ఆహా అలా చూస్తే కదా అసలు నాకు టైం ఎక్కడ ఆలోచించుకోవడానికి, కనీసం మా డాడీ గురించి ఆలోచించడానికి టైం ఇస్తే కదా. ఇదే ఈ పండుగ రాగానే ఇంకొక పండుగ, ఇంకొక పండుగ రాగానే ఇంకో పండుగ. చెప్పండి. నాకు అర్థమైపోయింది ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి మీరు అంత ప్రేమలు చూడలేదు, అండ్ అంత ప్రేమ మీకు పొందలేదు. సడన్ గా ఆ మనుషులు ఆప్యాయత అదంతా చూసేసరికి చాలా కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టు అనిపించింది. సో నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు మీకు పెళ్లికి ముందు ఇవ్వని ఒక ప్రపంచం మొత్తం పెళ్లి తర్వాత ఇచ్చేసారు. అవును, అది మాత్రం కరెక్ట్. ఓకే. అండ్ దీని తర్వాత నార్మల్గా చాలా మంది ఒక మాటలు అనేస్తూ ఉంటారు, బంధువులు కూడా, మీ అమ్మాయి అలా చేసింది, మీ అమ్మాయి ఎలా చేసింది, అలా మాటలు ఏమన్నా? ఎస్ అన్నారంట. నన్ను అంత ధైర్యంగా ఎవరు అన్నారండి? ఇప్పుడు నన్నే కాదు మా ఫ్యామిలీని అంత ధైర్యంగా వచ్చి ఎవరు అన్నారు. కానీ సైడ్గా అంటారు, మనం తీసుకునే విధానం బట్టి ఉంటుంది. నేను తిని వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు కూడా తక్కువగా వెళ్ళలే, నా వరకు నేను మంచిగా వెళ్ళాను. తినిద్దరు ముగ్గురు నాకు తెలిసి మగాడంటే వీడేరా నాయన తన్ని ఏమీ లేకుండా తీసుకెళ్ళి అన్నీ తీసుకొచ్చి తండ్రితో కలిపారు అన్న పేరైతే ఉంది. యాక్చువల్లీ ఏమిటో తెలియదు, మేము ఎప్పుడు పెట్టేవాళ్ళమే, మేము ఎప్పుడు కూడా అందరూ మా వాళ్ళు అనుకునేవాళ్ళమే. సో మాకు మేబీ అనుకున్నా సరే ఎవరు పాపనాలు పోతారు అనుకునేదాన్ని, కానీ అంత సీరియస్గా తీసుకునేదాన్నిగా, ఏ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోను, చాలా లైట్ తీసుకుంటా, ఎవరి మీద కోపం పెంచుకోను. ఇన్ కేసు వాళ్ళు నన్ను వచ్చి చాలా గట్టికి దమాయిస్తున్నా సరే నా రీతిలో నేను చెప్తా, చాలా పాజిటివ్గా ఆలోచిస్తా. వాళ్ళ ఎదురు నాకు ఎంత హాని చేసినా సరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకోను. అలా మనం అనుకుంటే దేవుడు ఎందుకున్నది, మనం ఎంత కామ్గా ఉంటే దేవుడు అంత స్పీడ్గా రివెంజ్ తీర్చుకుంటాడు. సో నేను అంతవరకు కూడా చాలా కూల్ లైఫ్ విన్న పట్టించుకునేదాన్ని కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మైండ్లో నుంచి అది పోవాలి అని చెప్పి వెళ్ళడమే తప్ప ఇంకా అంత సీరియస్గా తీసుకునేది ఏమి లేదు. ఓకే, బాగుంది. మొత్తానికి కొంచెం అటు ఇటుగా అయినా ధైర్యం చేసేసారు. కానీ లైఫ్ నాకు అర్థమైంది, డెస్టినీ ఎటు తిప్పుతుంది అనేది మనం కూడా గెస్ చేయలేము. అవును, మీరు మాత్రం అలానే జరిగింది. అలాంటివి చాలా జరిగాయి లైఫ్లో, 1, 2, 3 కాదు. ఎంతో అంటే ఎక్కడో ఉండవలసిన వాళ్ళని 2020 వచ్చి మొత్తం అసలు పతనం చేసేసింది. 2020కి ముందు అసలు ఒక రాజు అంటే తిను కాదు ఇలా కూర్చోవటమే, ఇట్లా మాట్లాడటమే, తన అలా ఉండేది. తను 2020 కరోనా ఎఫెక్ట్ వల్ల జాబ్స్ ఇదైనాయి. అప్పుడు చాలా ట్రబుల్స్ ఫేస్ చేసాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది. అరౌండ్ 1.5 year వరకు కూడా అంటే హైలీ పెయిడ్ శాలరీస్కి జాబ్ రాకపోవటము అలాగే జరిగింది. అలా జరగటం తర్వాత అంటే రెసిషన్స్ అండ్ హైలీ పెయిడ్ వాళ్ళకి జాబ్ ఇవ్వటం చాలా తక్కువ అయిపోయింది. చాలా కష్టపడ్డాం. తర్వాత స్ట్రగుల్ చేశాను, బెంగళూరు వెళ్ళాను, ఒక 8 months 9 months బెంగళూరులో ఉన్నాను. ఎస్ఏపి కోర్స్ నేర్చుకున్న తర్వాత నేర్చుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయటం, తర్వాత ఫైనల్గా జాబ్ రావటం. ఆ టైంలో ఎలా మేనేజ్ చేశారు? నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రకంగా గడిచిపోతుంది అని, బట్ చెప్పినంత ఈజీ కాదు ఏదైనా సరే. మనకంటే పైన ఒకడు ఉంటాడండి, అతను చూసుకుంటాడు. వీళ్ళకి ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మొగుడు సంపాదిస్తున్నాడు, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళకేంటి కారు ఉంది, వీళ్ళకేంటి ఇది ఉంది, ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే రేపు ఇది డ్రెస్. కానీ ఒక టైం ఉంటుంది, అంటే అసలు ఎందుకు బతుకుతున్నామో తెలియని టైం ఉంటుంది, అసలు ఉండకూడదు అన్న టైం ఉంటుంది. దాన్ని దాటుకొచ్చేటోడే నిజంగా ఉండేటోడు. అలాంటివి 3 సంవత్సరాలు నరకం అంటే చూసి అంటే ఫినాన్షియల్గానా? ఓకే, ఎన్నో ఆటంకాలు, ఎలాంటి ఆటంకాలు అంటే నెక్స్ట్ ఏంటి వస్తుంది, ఇది అయిపోయింది, ఈ ప్రాబ్లం అయిపోయింది, ఓకే ఈ ప్రాబ్లం అయిపోయింది, వెంటనే ఏమొస్తుంది, దాని వెంటనే ఏమొస్తుంది, ఇదే ఇంకేం లేదు, ఒక సంతోషం లేదు. పిల్లలకి ఎలా చదివించుకోవాలి,
పిల్లలకి ఎలా ఉండాలి, ఈ నెల ఎంత రెంట్ కట్టుకోవాలి, ₹1,00,00,000 ఇల్లు. అది చిన్న ప్రాబ్లం వల్ల, అది కూడా నేను చేసిన చిన్న తప్పిదం వల్ల అమ్మేసుకోవాల్సి వచ్చింది. అంటే అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళకి ఇప్పించి ₹1,00,00,000 కరోనా తర్వాత మళ్ళీ ఒక్కసారి మోసపోతారు. ఈసారి తెలుసో తెలియక మళ్ళీ మోసం. మళ్ళీ ఉన్న ల్యాండ్స్, ఇల్లు కట్టుకుందాం అనుకున్న ల్యాండ్స్. అసలు ఎలాంటి మనిషి తను, ఇన్ని భారీ చేసిన తెలిసినా తన తప్పు 1% లేకపోయినా నాకు నువ్వే కావాలి, ఇప్పుడు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత కొనుక్కుంటా. ఒక్క మాట కూడా మిమ్మల్ని అనలేదు. నిజంగా వెరీ అండర్స్టాండింగ్. ఇంత జరిగింది అంటే మొహం మీద తిట్టేస్తారు ఎవరైనా సరే, నీ వల్లే జరిగింది అని. కానీ అలాంటి అంత క్రిటికల్ పొజిషన్లో కూడా ఆయన ఒక్క మాట కూడా అనలేదు మిమ్మల్ని. ఇంకా నా అనుకున్న వాళ్ళు నన్ను కామెంట్ చేశారు. ఓకే, నేను సూసైడ్ వరకు వెళ్తే నా అనుకున్న వాళ్ళు యాక్టింగ్, కానీ ఒకవేళ మేబీ యాక్టింగే కావచ్చు. నా వైఫ్ పోనీ ఇప్పుడు పోనీ నెక్స్ట్ సంపాదించుకుంటాం అనుకునే మనస్తత్వం ఉంటుంది. లేకపోతే అలా ఉండేవాడే కాదు. అసలు మేము వీడియోసే కాదు, మాకేం అవసరం ఉండేది కాదు. మా లైఫ్ వేరు, చాలా ఫ్యామిలీ లైఫ్. మార్నింగ్ నేను 5కి లేవాలి, నా డ్యూటీ 6:30కి నా దీపం అయిపోయేది, నా పని అయిపోయేది. 7:30కి మా టిఫిన్ అయిపోయేది, మధ్యాహ్నం 12:30కి లంచ్, 8:30కి డిన్నర్, 10 o'clockకి పడుకోవడం. ఇదే సాటర్డే సండే ఎక్కడికి వెళ్ళామా వచ్చామా అంతే, అంతవరకే. ఎవరు పక్కింటి వాళ్ళు ఏమైపోతున్నారు, ఎదురింటి వాళ్ళు ఏమైపోతున్నారు, వాళ్ళు ఇంత సంపాదించారు వీళ్ళు ఇంత సంపాదించారు ఆలోచన కానీ నథింగ్ ఏముండేది కాదు. అలాంటిది ఎందుకో మరి. కానీ ఒకటేదే చెప్తున్నా, ఇది సీరియస్. మీరు పుణ్యం చేస్తే ఇక్కడే అనుభవిస్తారు, పుణ్యం పాపం చేస్తే ఇక్కడే అనుభవిస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వచ్చు, మీకు నేను చెప్పిన మాటలు మీరు నమ్మచ్చు, నిజమేనేమనుకోవచ్చు, నా లోపల ఇంకొకటి ఉండొచ్చు. కానీ నేను పాపం చేస్తే నేను పాపం అనుభవించాను, పుణ్యం చేస్తే అదే అనుభవిస్తాను. అదే నాకు చాలా పాజిటివ్గా ఉంటాను, చాలా అంటే చాలా పాజిటివ్గా. ఈ తెలివితేటలే కనుక నాకు ఒక్క 6-7 సంవత్సరాల క్రితం ఉండుంటే ఆ ధైర్యంగా ఉండేది. ఆ ధైర్యం ఇప్పుడు అనుభవించి చాలు ఏమైతే చాలు చూసుకుందాం. కానీ ఏ రోజు కూడా బాధపడుతూ కూర్చోలేదు. ఏదో ఒక దారి దొరుకుతుందని అనుకున్నాను, దొరికేది. స్టిల్ ఈ రోజు కూడా మీరు నాకు మెసేజ్ పెట్టినప్పుడు నేను రాను అన్నానా లేదా? అప్పుడు అనుకున్నా ఏమవుతుంది, వెళ్దాం, దీనికి దేవుడు ఎందుకు పంపించాడో ఇంటర్వ్యూ కోసం. తర్వాత డౌన్ అవుతుంది, పోనీ ఇప్పుడు దానివల్ల నాకు ఏమైనా పోయేది ఉందా, అప్ అవుతుంది రాని. ఇప్పుడు ఏది మన చేతిలో లేదు. సో నేను అదొకటి ఆలోచిస్తాను. నెక్స్ట్ ఏ ప్రాబ్లం రాని, ఎంత కష్టం రాని, దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఇంకేదైనా ఇంకా పెద్దది ఇవ్వబోయి ఇంత తక్కువగా ఇచ్చాడేమో, నెక్స్ట్ మనకు వస్తుంది మంచి రోజు అనే ఉంటాను. కానీ అయిపోయింది ఇప్పుడు ఇంతే అని ఎప్పుడు ఉండను. తను ఈ మధ్యన బాగా చేంజ్ అయ్యారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే 500 దొరికితే బాగున్నా, బాగా తినే పిల్లలకి ఏమి బయటికి తీసుకెళ్ళలేకపోతున్నామే, 500 దొరికితే ఉంటే బాగున్నా అని అనుకున్న స్టేజ్లో పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా నేను పేరెంట్స్కి చెప్పేదండి. నేను చెప్పేది ఏంటంటే పిల్లల్ని ఒక స్థాయిలో పెంచుతున్నాం, అది చిన్నదవని పెద్దదవని, ఆ స్థాయిని మనం మెయింటైన్ చేసుకుంటేనే వాళ్ళలో మనకి విలువ. ఏమాత్రం తక్కువ నుంచి ఎక్కువ తీసుకెళ్తే బాధపడరు, ఎక్కువ నుంచి తక్కువ తెస్తే చాలా పాయింట్అవుట్ చేస్తారు. నాకు ఇక్కడ దేవుడు ఇంకొకటి ఇచ్చాడు. నాకు ఎన్ని ఎలాంటి వాళ్ళు ఇచ్చాడంటే దేవుడు, నా పెద్ద కొడుకు నా కొడుకు కాదండి, వాడికి నేను కూతురు. చాలా కేర్, చాలా బాధ్యత, వాళ్ళ నాన్న పట్ల బాధ్యత, నా పట్ల బాధ్యత, ఇంటి పట్ల బాధ్యత. మా చిన్నవాడు అంటే ఇంకా వాడు నాలాగే ఏ గాలిట వస్తాడు వెళ్ళిపోతూ ఉంటాడు. సో మనకి ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది అని నేను చెప్పను, వస్తుందా రాదని నేను చెప్పను, వచ్చినట్టు ఉంటుంది. కానీ అది వచ్చింది అనుకుని మనం ముందుకెళ్ళాలి అంతే. ఎవరికి ఏమి ఈజీగా రాదండి, అసలు సమస్య లేదు, చాలా కష్టం అనుభవిస్తూనే ఉండాలి అంతే. కానీ సుఖం అన్నది ఖచ్చితంగా ఎప్పుడో వస్తుంది, కాకపోతే ఎప్పుడో. ఓకే,
మొత్తానికి ఆయన పైకి కొంచెం గంభీరంగా కనిపించిన మనసు చాలా మంచిది, చాలా. అలాగే అర్థం చేసుకునే మనసు. నేనే స్ట్రాంగ్ అండి, నేనే స్ట్రాంగ్, నేనే స్ట్రాంగ్. ఓకే, మరి ఇందాక ఒక మాట అన్నారండి మీరు ఇన్స్టా ఐడి గురించి చెప్పేటప్పుడు, మేము 1st to 5th to 10th ఒక చోట చదువుకున్నామని ఎందుకు అన్నారు? తిను కాదండి, నా ఫ్రెండ్ నేను, అది మా ఇద్దరం కలిసి ఓపెన్ చేసుకున్నది. అది అలా కలిపి ఓపెన్ చేసుకున్నారు అలా. అది యాక్చువల్లీ లక్కీ ఐడి, చాలా మంచి ఐడి. అది నాకు ఐడి నేమ్ ఎందుకు బాగా నచ్చింది. ఇప్పుడు మార్చాలంటే కానీ తనకన్నా లేదు, అదే నేమ్ ఉండాలి, అదే ఉండాలి, అదంటేనే నాకు ఇష్టం. చాలా లక్కీ ఐడియా అని చెప్పి ఉంచారు. ఓకే, మరి ఈయన ఇంత స్ట్రిక్ట్ అన్నారు, అసలు సోషల్ మీడియాని ఇష్టం లేదన్నారు. మరి అలాంటిది ఇప్పుడు చాలా వరకు మనం బయట నుంచి ప్రపంచం ఆటోమేటిక్ గా జడ్జ్ చేయడం అనేది చాలా ఈజీ. చాలా మంది అనుకుంటారు వీళ్ళకి పని పాట ఉండదేమో, రోజంతా రీల్సే చేసుకుంటూ కూర్చుంటారు, ఇంట్లో పనులన్నా చేసుకుంటారా లేదా, ఇలా అనుకుంటూ ఉంటారు కదా. మీరు ఎలా మేనేజ్ చేస్తారా? మేనేజ్ చేయటానికండి ఫస్ట్ మెసేజ్ పెట్టి, నాకు ఒక ఏ వీడియోకైనా ఒక 100-200 మెసేజ్లు వస్తే 187 మంది అక్క అని పెడతారు, 180 పోనీ ఎంతోమంది అక్క అని పెడతారు, మిగతా వాళ్ళు అమ్మ అని పెడతారు, మిగతా వాళ్ళు అండి అని పెడతారు. ఒక 2-3 నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఆ నెగిటివ్ కూడా ఏదో మనం ఎక్కువ ఆలోచించేది కాదు, ఏజ్ మీద పెడతారు, పని పాట మీద పెడతారు. ఓకేనా? వాళ్ళకి నేనే ఒక్కటే చెప్తున్నానండి, ఎదుటోళ్ళు చూసి ఎప్పుడు నువ్వు వీళ్ళు ఇది అని నువ్వు అనుకో. వాళ్ళు చాలా తాగుంటుంది. నేను ఒక వీడియో చేయాలంటే వీక్లీ 2 days, మిగతా రోజంతా నేను చాలా బిజీగా ఇంటి పని, మిగతా పని, పిల్లల చదువులు, వీటి మీదే ఉంటాను. 2 days ఉంటాను. వారం రోజుల్లో నా పర్సనల్ లైఫ్కి 2 days ఇవ్వడం తప్పైతే కాదు కదా. దాని బాబు నేను ఒకవేళ నిజంగా ఒక డ్యాన్స్ వీడియో పెట్టాను, నీ ఆస్తి పోలేదు, నా వల్ల నువ్వేమి ఇదైపోలేదు, నీకేమిటి అంత బాధ కదా. సరే అని చెప్పి మొదట్లో కొంచెం బాగా ఆలోచించేదాన్ని. నేను బాగానే ఎక్కడ ఏమి లేదు కదా, ఎందుకు ఇలా పెడుతున్నారని వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళేది. మార్నింగ్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక విషయం జరిగి ఏమని పెట్టాడు, పూజలు పునస్కారాలు చేసుకునే వయసులో నీకు ఇవి అవసరమా? నాకు డెఫినెట్లీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా అండి. అందరూ ఒకటే మాట్లాడారు, మీ ఇప్పుడే ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఈ ఏజ్ లో ఎలా ఉన్నారంటే ఆ ఏజ్ లో ఎలా ఉండేవాళ్ళు. దాన్ని నేను తీసుకోను అసలు. అది ఉంది చూడు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉన్నారు, దాన్ని అసలు మైండ్ లోకి తీసుకోను. నిజం చెప్తున్నా, ఈ టెక్నాలజీ కనుక 90s లో ఉండుంటే ఇప్పుడు ఎవరు పనికిరారు. అప్పుడులో అమ్మాయిల్లో పద్ధతులు, మాట తీరు, పనితీరు, వాళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నా వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటది. వాళ్ళకి ఏదో ఒక రంగంలో ఇదే టెక్నాలజీ ఆ రోజుల్లో ఉండుంటే చాలా పద్ధతిగా ఉండేది ఇన్స్టా. ఇదైతే నేను చాలా ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు 40 ఏళ్ళు, నాకు కరెక్ట్ గా 40 years కి నేను ఇలా చేస్తున్నానంటే అప్పుడు ఎంతో కొంత టాలెంట్ తో ఉండుంటాను కదా. మీరు దానికి బాధపడాలి. ఈ టెక్నాలజీ ఏదో వచ్చుంటే ఇంకా కొంచెం మంచిగా చేసేవాళ్ళేమో అని అనుకోవాలి. వాళ్ళు ఎందుకు అలా మెసేజ్ పెడతారంటే, వాళ్ళకి చేయాలనిపిస్తుంది డ్యాన్స్, వాళ్ళు చేయలేరు, పోనీ అలాగని ప్రాక్టీస్ చేయరు. 40 ఏజ్లో ఏం చేసేస్తుంది, మనం చేయలేకపోతున్నామే, అసలు దీన్ని ఎలాగైనా ఏదో ఒక మాట అనాలి అనేస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఆ రోజు వాళ్ళకి లూజ్ మోషన్ అవుతుంది. వాళ్ళు పొద్దున్న లేచే పని ఏంటంటే, ఈరోజు ఎవరు వీడియోస్ వైరల్ అయ్యాయి, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు తెల్లగా ఉన్నావు నీకు పొగరు అంటారు, నల్లగా ఉంటే నీ మొహం అద్దంలో చూసుకో అంటారు, పొడవ జుట్టు ఉంటే అంత అవసరమా అంటారు, పొట్టు జుట్టు ఉంటే ఇలా అంటారు. వాళ్ళు కామెంట్ చేయండి, దేనికోసం కామెంట్ చేయరు, ప్రతిదానికి కామెంట్ చేస్తారు. అలా అయితే నేను అక్కడ అక్క పిలవటం, అక్క బావకు అవసరమా అక్క, అక్కడ అక్క అన్నది ఎంత బాగుంది, బావకు అవసరమా అక్క. వాళ్ళకేం తెలుసు తను నా పక్కన చేయడానికి నేను ఎంత ఇదవుతున్నాను, కష్టపడుతున్నానని. ఎందుకు కష్టపడుతున్నాను అంటే, ఈమె చేస్తే వాళ్ళ హస్బెండ్తో చేస్తుంది వీడియోస్, లేకపోతే సింగిల్గా చేస్తుంది, తను లేకపోతే ఫ్యామిలీతో చేస్తుందని నా పేరు కోసం, నాకు ఫ్యూచర్లో వేలెత్తి చూపించకుండా ఉండటానికి కోసం నేను చేసుకుంటున్నాను. ఇంకోటి కూడా అనుకోవచ్చు, ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను మా ఆయన పక్కన కూర్చొని మనం ఈ టైంలో ఇలా ఉన్నాం, ఇలా చూసుకోవచ్చు మనము. యాక్చువల్లీ ఈ డైలాగు ఇంతకన్నా ముందు నేను మా ఫ్రెండ్ స్టార్ట్ చేసినప్పుడు
మేము ఎందుకోసం స్టార్ట్ చేసామంటే మనకు ఒక 65 ఏళ్ళు వచ్చిన తర్వాత మన పిల్లలు మనల్ని తోసేస్తారే బయటికి, అప్పుడు నువ్వు నేను కూర్చొని అనాథాశ్రమంలో ఈ వీడియోస్ చూసుకుందాం. మేము స్టార్ట్ చేసినప్పుడు దీనికోసమే చేస్తాం. ఇదే ఫేమస్ అయిపోతే ఏదో వచ్చేస్తుంది, లేకపోతే ఏదో సాధించేస్తామని మాత్రం కాదు. ఇది మా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం. మరి నీకు నచ్చలేదు, నా మొహం చూడడం నచ్చలేదు, బ్లాక్ చేసేయి. మరి కనిపించవు. ఎందుకు నువ్వు మెసేజ్ పెట్టి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఎంత ఖాళీగా లేకపోతే నువ్వు నీ మెసేజ్ పెడతావు. వీడియోస్ చేసి ఫేమస్ అవ్వాలి అనుకుంటే నేను రోజు వీడియోస్ తీసుకునేదాన్ని. నేనే వారానికి 2 రోజులు తీసుకుంటున్నప్పుడు నీకు ఎందుకు రోజు వీడియోస్ చూసే పని? టైం వేస్ట్ కదా. ఇప్పుడు తనకు 43 ఏళ్ళు, ఓకేనా? మరి తన 43 ఏళ్ళకి 2 బిడ్డలు తండ్రి, తనకంటే తన పిల్లలు చదివించుకుంటున్నాడు, ఫ్యామిలీని పెంచుకుంటున్నాడు. మరి నువ్వు ఇది వదిలే, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకో. నీకంటూ వేరే ఒక దారి ఉంటుంది కదా, ఏదో ఒకటి అది చేసుకోవచ్చు కదా. వై నువ్వు మెసేజ్లు పెట్టడానికే వస్తారు వీళ్ళు. మీరు మంచి కామెంట్ కి ఒక మంచి రిప్లై ఇచ్చారనమాట. నేను చెప్తా, కోడళ్ళు వచ్చే వయసులో ఈ డాన్స్లు అవసరం అంటే నేను కోడళ్ళతో కూడా చేస్తానని అన్నారు. నేనైతే అది చాలా నవ్వుకున్నాను. కామెంట్ చాలా స్పాంటేనియస్ గా రిప్లై ఇచ్చారు. అది తెలుసా నీకు? కోడళ్ళు వచ్చే వేజ్లో నీకు అవసరం నా కోడలతో కూడా చేస్తా. ఎక్కువ మాట్లాడుతా, నా మనవరాలతో కూడా చేస్తా, నా మనవలతో కూడా చేస్తా. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఆ క్వశ్చన్ మీ దగ్గర నుంచి కరెక్ట్ గా ఆన్సర్ రావాలి. మీ మ్యారేజ్ ఎప్పుడైందండి? జూన్ 15th అండి. ఇయర్ 2016. బస్ చెప్పండి చెప్పండి. దమ్ముంటే ఆయనతో ఇయర్ చెప్పించండి. నేను అందుకే ఇందాకే చెప్పానండి. 2016 మా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయింది మా పెళ్ళి. అంతేనా? ఏమైంది? 2006. సారీ 2006. 2005 అన్నట్టు గుర్తే నాకు. 2005లో అంటే ఇయర్ వచ్చేటప్పుడు 2005 2006 అంటారు కదా, అందుకని. అది మీకు ఒకటి తెలుసా, మీరు 1 ఇయర్ 2 ఇయర్లు తేడా చెప్తే బాగుండే. 10 సంవత్సరాల ముందుకు వేసేసారు మీరు. ఈవిడ అదే అన్నారు, మా ఆయన చేత కరెక్ట్ ఆన్సర్ మీరు గ్రేట్ అని ఒప్పుకుంటారని అన్నారు. అందుకే అన్నా నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ ఎండింగ్ లో అడిగినా. మళ్ళీ మీరు ఆవిడ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారండి అంటే ప్రపోజ్ చేయడానికి? 2006 లో 2005 జూన్ 6th or 7th వెళ్ళాను. అంతే 2005 జూన్ 6th or 7th. విత్ ఇన్ 1 వీక్ లో పెళ్లి అయిపోయింది కదా. 1 వీక్ లో పెళ్లి అయిపోయింది. ఓకే ఫైన్. ఇంకేమన్నా ఫస్ట్ డే మీరు ఎక్కడికి తీసుకెళ్లారండి ఆవిడని? ఏ రెస్టారెంట్ కి తీసుకెళ్లారు? ఊర్లో రెస్టారెంట్ ఏం లేవండి, కానీ ఒక బీచ్ ఏరియాకి అయితే తీసుకెళ్లాను. రాజోల్ దగ్గర ఒక సముద్రం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అంటే అమీర్పేట ఒకటి దగ్గర తీసుకొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది అమీర్పేట తీసుకొచ్చాను. ఎందుకంటే అమీర్పేటలో షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. అంటే మా మామయ్య వచ్చి మేనమామ వచ్చి ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్. అమీర్పేటలోనే ఆయన అపార్ట్మెంట్ ఉంది, అక్కడికి ఫస్ట్ తీసుకొచ్చాను. ఆ షాపింగ్స్ అన్నీ తిప్పాను. రైట్. మరి ఆవిడ బర్త్డే ఎప్పుడు? October 13th. ఆయన బర్త్డే ఎప్పుడండి? 28th February. పర్లేదు. నచ్చిన కలర్ ఏంటండి? ఎవరికండి? నాకు నచ్చిన కలర్ నాకు నచ్చింది బ్లాక్, పింక్. 2 కాదండి, లైట్ కలర్స్ అంటే ఇష్టం. లైట్ కలర్ ఆయనకి ఇష్టమైన కలర్. నాకేది ఇష్టం అయితే తనకి అదే ఇష్టం, అలా ఏమీ లేదు. ఫస్ట్ టైం ఆవిడకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి? ఫస్ట్ టైం తన బర్త్డేకి గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చాను. పర్లేదు, కొంచెం క్లారిటీగానే ఉన్నారు. ఎందుకంటే 2 months లో డబ్బులు కట్టారు అన్నమాట. ఫైనల్ గా మీ లైఫ్ లో ద సాడెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? కరోనా. ఓన్లీ కరోనా. అంటే మా దగ్గర ఏదో ఉంది, ఉన్నా సరే వీళ్ళు ఇలా చేస్తున్నారు అంటే లేకుండా ఉంది. మా దగ్గర ఏమీ లేకపోయినా వీళ్ళ దగ్గర ఉండి కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి. ఒక మనిషి బాగా బతికిన మనిషి 2 సంవత్సరాలు జాబ్ లేకుండా 2 పిల్లలతో ఒక సంసారాన్ని నెట్టుకు రావడం అంటే మాటలు కాదు. ఆ టైంలో కూడా మా గురించి జోకులు వేసుకొని ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఇక్కడ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను ఒక విషయం చెప్పాలండి, పర్టికులర్గా ఈ విషయం చెప్పాలి. చూస్తున్నావు అంటే నేనేం పెద్ద ప్రవచనాలు చెప్పలేను, కానీ నా దాంట్లో అనుభవం అయింది ఒకటి చెప్తాను.
ఎవరైనా సరే మీ ఇంటికి ఎవరైనా సరే, అది చుట్టాలవని తెలిసిన వాళ్ళవని పక్కింటి ఎవరైనా మీ ఇంటికి వస్తే కడుపు నిండా తిండి పెట్టండి. కడుపు నిండా తిండి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఒక 100 రూపాయలు ఛార్జ్కి ఇచ్చి బాయమ్మ అంతే, అంతవరకే. మళ్ళీ ఇంకేసారి ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ కడుపు నిండా తిండి పెట్టండి. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనుకోవటం, వాళ్ళు కూడా మనలాగే ఒక స్టేజ్కి తీసుకురావాలి అనుకొని ఎవ్వరు ముందుకెళ్ళద్దు. అలాంటి చాలా తప్పులు చేస్తాం. అలాంటి పనులు మేము చాలా తప్పులు చేసాం. అంటే ఎంత తప్పులు అంటే అది సరిదిద్దుకోలేని తప్పులు అనమాట. నీ ఇంటికి ఎవరైనా వస్తే కడుపు నిండా తిండి పెట్టు, చక్కగా 100-200 పోనీ నీ దగ్గర ఎక్కువ ఉన్నాయి ఒక 1000 ఇచ్చి పంపించేసే. వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళు వీళ్ళు ఎందుకు అక్కడెక్కడో ఉంటున్నారు, వీళ్ళని తీసుకొద్దాము చారదీద్దాము అన్నది మాత్రం కొద్దు. నా లైఫ్లో నేను నేర్చుకున్న పాఠం. ఇంకొకటి, నేను ఏదైనా అనుభవించాలి, నేను తప్పు చేశాను, నా కర్మను అనుభవించాలి, నేను అనుభవించాలని రాసి నేను అనుభవిస్తాను. ఎప్పుడు ఎదుటోళ్ళని వీళ్ళు చెడిపోవాలని కోరుకుంటే వాడు చెడిపోడు, మనమే చెడిపోతాం అని కోరుకో. ఆ 2 మాత్రంకి నేను మరీ గుచ్చి గుచ్చి చెప్తున్నానండి మీకు. మీ లైఫ్లో ద సాడెస్ట్ మూమెంట్ అంటే? సాడెస్ట్ మూమెంట్ కరోనానండి. కరోనా ఎవ్రీథింగ్ ఉన్నదంతా అంటే సముద్రం వచ్చి అలా ఒక కిరణం వచ్చి కొట్టుకుపోద్ది కదా, అలా జరిగింది కరోనా టైంలో. మరి హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈయన్ని పెళ్లి చేసుకోవడమే. లేదండి అట్లా. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే తను నా పక్కన ఉన్నంత వరకు అన్ని హ్యాపీ మూమెంట్సే. అంటే యాక్చువల్లీ ఏంటంటే మరి అంత దీనికి ఏం ఆలోచించమండి, అంత దీనికి ఏం ఆలోచించాం. అంటే ఈరోజు ఇది చేయలేదు, ఇది చేయలేదు. నేను 2020 నుంచి 3 సంవత్సరాలు నా బర్త్డే జరుపుకోలేదు. 24లో జరుపుకున్నాను. నాకు అది పెద్ద ఇదేం కాదు. నువ్వు జరపలేదు అలా ఏం లేదు, ప్రత్యేకం లేదు. యాక్చువల్లీ మాకు ఇది ప్రత్యేకం అని లేదు, ఒకటే ప్రత్యేకం. సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, 2 శ్రీశైలం వెళ్ళటం, 3 అరుణాచలం. ఓకే, అదే మా టార్గెట్స్. ఇంకా పిల్లల విషయంకి వచ్చేసరికండి అసలు బలవంతం ఉండదు, ఏ విషయానికి బలవంతం ఉండదు. వాళ్ళు ఎవరితో మాట్లాడతారన్నా వద్దు అని అన్నాడు. చాలా ఫ్రీడమ్. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకున్నారు, వాళ్ళు మేము అర్థం చేసుకున్నాం. వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఒకటే చెప్తా, మీరు మాలా కాకూడదు, అందరూ దూరం పెట్టాలి. ఎవ్వరు మనోడు కాదు, ఎవ్వడు మనోడు కాదు. ఇంకోటి ప్రాణం పోయిన సీక్రెట్స్ని మాత్రం ఎవరితో షేర్ చేసుకోకూడదండి. వీళ్ళు మనోళ్ళు అని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడు మనోడు అనుకుంటే అది ఒక్క నీకు నువ్వే నీ నోట్లో నుంచి ఒకసారి బయటకు వెళ్ళిందంటే అది మనకు కాదు. సీక్రెట్స్ని ఎలాంటి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదు. అది తిరిగి నీ దగ్గరికే వస్తుంది. ఎంత నేనే పాడైపోవాలని కోరుకుంటే నువ్వు కోరుకోకు. నువ్వు ఎంత కామ్గా ఉంటే అంత ఈజీగా పాడైపోతా. నువ్వు కోరుకుంటుంటే దాంట్లో ఏం ఇది లేదు. అక్కడికక్కడికి నువ్వు కోరుకుంటున్నావు కదా, దానికి దీనికి చెల్లు అంటారు. నువ్వు కోరుకోకు, నువ్వు వదిలే, నువ్వు లైట్ తీసుకో. వాడికి పడవలసిన శిక్ష వాడికి పడుతుంది, నాకు పడవలసిన శిక్ష నాకు పడుతుంది. కానీ ఎక్కడైనా పాయింట్ అవుట్ చేయి, ఏ విషయంలో పాయింట్ అవుట్ చేయి, ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేయకూడదు. నువ్వు ఒక మనిషి వల్ల నీకు ప్రాబ్లం ఉంది, నీ వల్ల ప్రాబ్లం. ఇప్పుడు నేను వీడియోస్ ఉన్నాయి, నా వీడియోస్ వల్ల మీకు ప్రాబ్లం, నా వీడియోస్ నేను ఇచ్చే. ఫ్యామిలీ జోలికి రావద్దు, ఎలాంటి పరిస్థితుల్లో రాకూడదు. ఎంత కామ్గుంటోలైనా ఫ్యామిలీ జోలికి వస్తే అస్సలు ఊరుకోరు, సమస్య లేదు. అది ఎంత పిరుకోలైనా సరే ముందుకు వస్తారు. అది నేను చెప్పేది. ఓకే, నాకు మీ ఇంటర్వ్యూ తర్వాత అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా చూస్తారో ఒక్కొక్క పెయిర్ అనేది నాకు అర్థం అవుతుంది అనమాట. బట్ రియల్లీ చాలా బాగా అనిపించింది మీ మాటలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అడగగానే వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. చాలా మంచి ఇన్స్పైరింగ్ కపుల్ మీరైతే, నిజం చెప్పాలి. అలా ఏం లేదండి, నథింగ్. అసలు నేను చెప్తా చూస్తారు, నేను లాస్ట్ నా వర్డ్, ఎవరికి కాదండి. ఎవరు ఏం సాధించలేదు, మేమైతే ఏమీ సాధించలేదు. ఏమి వీడియో చూస్తున్న మనుషులు వేరు, వీడియోలో చూస్తున్న మనుషులు వేరు, బయట మనుషులు వేరు. దానికి దీనికి సంబంధమే లేదు. నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే ఒక వీడియో చిన్న విషయం చెప్తానండి. నేను ఒక వీడియో చేయాలి అంటే ఫస్ట్ నా ఇల్లు నీట్గా ఉండాలి, నా వంట అయిపోవాలి, నా గిన్నెలు తోముకోవడం అయిపోవాలి, నా పూజ అయిపోవాలి, నాకు ఇంటి పని ఏది ఉండకూడదు. ఇవన్నీ అయితేనే నేను వీడియో దగ్గరికి వస్తాను, లేకపోతే రాను.
మరి ఇన్ని పనులు చేసుకున్నప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ కోరుకోవడం తప్ప? నా ఏ వీడియోలో అయినా చూడండి నా ఇల్లు ఎలా ఉంటుందో, ఎక్కడ నా వంటగది దగ్గర నుంచి కానీ, నా డైనింగ్ టేబుల్ కానీ, నా దేవుడి గదిలో కానీ, నా దేవుడి గదిలో 24/7 దీపం ఉంటూనే ఉంటుంది. నా కంట దీపం పెడతాను. ఓకేనా? ఇన్ని పనులు చేసుకున్నప్పుడు నా వీడియో నేను చేసుకుంటున్నాను, నీకు నచ్చలేదు అయిపోయింది అంతే. కానీ నీకు పని పాట లేదా? ఒకసారి అనిపిస్తుంటుంది, ఓహో వాడిని అడగాలేమో, నేను నీ పని పాట లేదంటే ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ పని ఏమిటి సార్ అని అడగాలేమో. అక్క నువ్వు పట్టీలు పెట్టుకో, సరేనమ్మా. అక్క నువ్వు కుంకుమ పెట్టుకో, సరేనన్నా. అక్క ఈ బ్లౌజ్ వద్దు, సరేనన్న. అక్కడే సరేనన్న అంటాను. అనడం అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నువ్వెవరు? అక్క అన్న మాటకి తొందరగా కరిగిపోతాను, అమ్మ అన్న మాటకి కరగను. కానీ అక్క అంటే మాత్రం చాలా స్పీడ్కి కరిగిపోతాను. ఆడవాళ్ళకి అక్కడ అది ఉండదండి లోపల. అక్క అంటే ఫీల్ వేరే ఉంటుంది అసలు. నేను కరిగిపోతానంటే చాలా ప్రేమగా ఉంటాను కానీ గొప్ప టార్చర్ పెడతాను. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నా సొంత తమ్ముడు వేరు. నా తమ్ముడు వాడు ప్రపంచానికి చాలా దూరం, ఫ్యామిలీ మ్యాన్. చాలా మా తమ్ముడు ప్రపంచం వేరు. ఈ దీంట్లో వేరు రఫీ అని అక్కడ ఉంటాడు. ఇప్పుడు బయట కంట్రీలో ఎక్కడ ఉంటాడు? సౌత్ ఆఫ్రికాలో దేంట్లో ఉంటాడు. నాకు ఇన్స్టాలో ఐడియాలు ఇచ్చిందే వాడు. వాడికి చెప్పా, రే ఇలా వెళ్తున్నాను అంట. అక్క నా గురించి మంచిగా చెప్పి. ఎవడు నేను అసలు చెప్పను, ప్లీజ్ కొంచెం మంచి మంచి పొగుడక్క. కానీ ఇవి సోషల్ మీడియా వల్ల నాకు చాలా మంచి తమ్ముళ్ళు దొరికారు, చెల్లెళ్ళు దొరికారు, అలాగే తిట్టినలు కూడా దొరికారు. నిజంగా ఇలా మాట్లాడుకుంటే ఎక్కడి వరకు వస్తుందో కూడా తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడి వరకు వచ్చి నన్ను మాత్రం చాలా ఎంటర్టైన్ చేశారు. నిజంగా ఎంటర్టైన్ ఏం లేదు అసలు నీకు చెప్పాలి. అసలు మేము ఇంతమంది మాకన్నా మంచి మంచి టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వదిలేసి మమ్మల్ని అది నాకు ఆశ్చర్యం. ఏం లేదు, ఏంటో రిలీజ్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.